రైట్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా చాలా దూరం నుంచి నీ బిడ్డలు ప్రయాసతో వచ్చారు ప్రభా. నేను ఎంత మాత్రం ప్రభా దీనికి యోగ్యుణ్ణి, అర్హుణ్ణి కాదు ప్రభా. నాయనా నీ కృపను బట్టి ప్రభా నాయనా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. నీ సహాయాన్ని నాయనా వేడుకుంటా ఉన్నాను. నా ఆలోచనల్ని, నా మాటల్ని, నా బోధని ప్రభా నాయనా మీరు నీ కంట్రోల్‌లో ఉంచుకుని ప్రభా, నీ బిడ్డలతో మీరే మాట్లాడి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. అయితే డిసైపుల్‌షిప్ గురించి ఆహ్, మాట్లాడదామని. దాని గురించేగా. అయితే ఈ టీచింగ్ అంతా గూడా బైబిల్‌ని కాంటెక్స్ట్‌లో తీసుకునే మాట్లాడుతున్నా. నేను అంటే ఇఫ్ యూ ఆహ్, అబ్జర్వ్ మై టీచింగ్స్, ఇది పోస్ట్ అంటే పోస్ట్ కోవిడ్ గూడా కాదు. కోవిడ్ కంటే ముందు నుంచే. ఆహ్, అంతకుముందు చాలా రాంగ్ టీచింగ్‌లో ఉండేవాడిని. ఆ రాంగ్ టీచింగ్‌లో నుంచి బయటకొచ్చి సిస్టమాటిక్ థియాలజీ ఓరియంటేషన్‌లో కొంచెం సెట్ అయ్యి ఆహ్, దేవుని కృపను బట్టి క్లాసులు తీసుకుంటా ఉన్న టైంలో కొన్ని కొన్ని ఏరియాస్‌లో అంటే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ టీచ్ చేస్తా ఉండేవాళ్ళం. ఆహ్, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్, న్యూ న్యూ టెస్టమెంట్ సర్వే, ఓల్డ్ టెస్టమెంట్ సర్వే, డాక్ట్రినల్ సర్వే, చర్చ్ అడ్మినిస్ట్రేషన్. ఈ 5 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తా ఉండేవాడిని బయట. చేస్తా ఉన్నప్పుడు ఎక్కడో ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ టీచింగ్ వరకే ఉన్నాయి గానీ, అప్లికేషన్‌లోకి కరెక్ట్‌గా రావట్లేదు అని అనిపించింది. అనిపిచ్చి దాని మీద కొంచెం స్టడీ చేస్తా, వర్క్ చేస్తా, చదువుతా ఉన్నప్పుడు చాలా ఏరియాస్ దీంట్లో కూర్చుని వర్క్ చేయడం. ఆ వర్క్ చేసే దాంట్లో ఆహ్, సాయితో మాట్లాడతా, ఎల్‌టి జయచంద్ర అంకుల్‌తో మాట్లాడతా, కొన్ని అంటే కొంతమంది స్కాలర్స్ వాళ్ళ వర్క్ అది చదువుతా ఆహ్, కొంత అండర్‌స్టాండింగ్ సాల్మన్‌తో ఇక్కడ పాస్టర్ సాల్మన్ ఉన్నాడు, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు. నేను సాల్మన్ కూర్చొని కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకుంటా. ఇయన్నీ నడుస్తున్న టైంలో కోవిడ్ బ్రేక్. అది యాక్చువల్‌గా అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అన్నట్టు ఇంట్లో కూర్చొని మిగతా పనులన్నీ ఆపేసుకొని ఇంకా ఎక్స్‌క్లూజివ్‌గా చదవటం మీదకెళ్ళా. ఈ చదవటం మీదకెళ్ళిన తర్వాత బైబిల్‌లో ఉన్న అంటే ఆహ్, మెటా నారేటివ్ అంటారు గదా! బైబిల్ యొక్క సంపూర్ణతను అర్థం చేసుకోవడానికి ఆహ్, దానికి నాకక్కడ అవకాశం వచ్చింది. దాన్ని ఫార్ములేట్ చేసుకొని దాంట్లో ఈ బైబిల్ ఎక్స్‌ప్లోరేషన్ సమ్మిట్స్ మీలో చాలామంది వచ్చినోళ్ళు గూడా ఉన్నారు. వీటిల గురించి మాట్లాడుతా ఉన్నా. ఇంకక్కడి నుంచి కొంచెం అప్రోచ్ అంతా గూడా బైబిల్‌ని ప్రాపర్‌గా ఆలోచించడానికి ఆహ్, 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 ఆ కంప్లీట్ స్టోరీ ఓరియంటేషన్‌లోనే ప్రతి సబ్జెక్ట్‌ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఎందుకు అనంటే ఆహ్, ఇప్పుడు చర్చ్ హిస్టరీలో ఆహ్, చర్చ్ ఫాదర్స్ కొంతమంది పాట్రిస్టిక్ పీరియడ్ అని ఉంటది. ఎర్లీ టైమ్. అంటే ఇప్పుడు జాన్ ద అపోస్తలు శిష్యులు ఆ టైంలో వాళ్ళు చేసిన బోధలు. దాని తర్వాత కొంచెం గ్రీక్ ఇన్‌ఫ్లూయన్స్ వచ్చిన తర్వాత స్కాలిస్టిక్ అప్రోచ్ అని స్కాలర్లీ అప్రోచ్ రావడం, బైబిల్‌ని ఇంటర్ప్రెట్ చేసే విధానంలో రకరకాలుగా అప్రోచెస్ వస్తా ఉన్నాయి గానీ, ఆహ్, బైబిల్‌లో దేవుడు ఏ రకంగా ఆహ్, తన ఆలోచనని, తన చిత్తాన్ని బయలుపరిచాడన్న దాని మీద ఫోకస్ చేయడం, నేను కొంచెం దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తా ఉన్నా. సో, ఈ డిసైపుల్‌షిప్ కాన్సెప్ట్ గూడా నేను అదే టర్మ్స్‌లో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. సో, నేను
ఇంతకుముందు నా నా టీచింగ్స్ విన్న వాళ్ళకి కొన్ని ఇష్యూస్ మళ్ళీ టచ్ చేయడం అవుతది. సో, ఆ ఏరియాలో మీరు కొంచెం గమనించుకోవడానికి ప్రయత్నం చేయండి. మెటా నారేటివ్ అంటే తెలుసు గదా! సంపూర్ణంగా ఉన్న స్టోరీ, ఈ వృత్తాంతం అంటారు. కంప్లీట్ బైబుల్ స్టోరీలో నుంచి డిసైపుల్‌షిప్‌ని అందులో చర్చ్ అన్నది ఒక స్పెసిఫిక్ టైమ్‌లో ఉంది. ఏజ్ బిట్వీన్ ఏజెస్ అని. దాని గురించి ఆహ్, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. డిసైపుల్‌షిప్‌ని బేసికల్‌గా మనం కొంత కాస్మిక్ స్టేజ్‌లో చూడాల. అంటే ఆహ్, విశ్వం మొత్తాన్ని కన్సిడరేట్ చేసుకుంటా. ఎందుకనంటే దేవుడు చేసిన క్రియేషన్‌లో మనం ఒక పార్ట్. సో, ఆ క్రియేషన్ యొక్క అండర్‌స్టాండింగ్ లేకుండా మన పార్ట్ ఏంటి అన్నది మనం వెతకడం అన్నది అది కరెక్ట్ అప్రోచ్ అవ్వదు. నేను ఇంతకుముందు చెప్తున్నట్టు ఆహ్, ఇది గ్రీక్ అండర్‌స్టాండింగ్. గ్రీక్స్ అంటే ఇప్పుడు ఇదంతా గూడా ఏంటి అనంటే భూమి మీద మానవుడు బ్రతకడానికి వాడు వాడు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి జవాబులు వెతుక్కుంటా మనిషి చేసిన ప్రయత్నం. మనకి హ్యూమన్ హిస్టరీలో ఏ టైంలో నుంచి దేవుడు అసలు మనుషులతో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడో మనం గమనించుకోవాలా. ఎప్పటి నుంచి మాట్లాడటం ప్రయత్నం చేసా ఎప్పటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు? నేను ఇండివిడ్యువల్ పర్సన్‌తో గురించి మాట్లాడట్లా. మనుషులతో, జనాంగాలతో దేవుడెప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు? ఇజ్రాయెలైట్స్ గదా! ఇప్పుడు ఇండివిడ్యువల్ పర్సన్స్‌తో మాట్లాడటం అన్నది మనకు కనిపిస్తది. మనకు ముందు మనకి ఇప్పుడు ఆదాంతో మాట్లాడాడు, కయీన్‌తో మాట్లాడాడు, నోవాతో మాట్లాడాడు, అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో. మనకి ఇండివిడ్యువల్‌గా మాట్లాడటం వేరు. ఇండివిడ్యువల్ ఇది పక్కన పెట్టేస్తే, దేవుడు ఒక గ్రూప్‌ని లేకపోతే ఒక కమ్యూనిటీని, ఒక నేషన్‌ని అడ్రెస్ చేస్తా మాట్లాడింది మాత్రం సీనాయి పర్వతం దగ్గర నుంచి. యాక్చువల్‌గా బైబిల్‌లో దేవుని మాటని రికార్డ్ చేసింది కూడా అప్పటి నుంచే. అంటే మనకి పాత సినిమాల్లో ఇట్లా ఫ్లాష్ బ్యాక్ చూపించినట్టు ఆహ్, మోషే ఇట్లా ముందు తిప్పాడు ఆదికాండం. అది అది ఆదికాండం అంతా కూడా ఫ్లాష్ బ్యాక్. అటు చక్రాలు తిరిగి ఎక్కడియోకెళ్ళటం. యాక్చువల్‌గా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? సీనాయి పర్వతం దగ్గర నుంచి. మౌంట్ సైనాయి దగ్గర నుంచి. ఏ సినారియోలో మాట్లాడాడు అనంటే, ఒక భయంకరమైన, అన్యాయమైన అథారిటీ లేకపోతే ఒక సొసైటీలో నుంచి ఇజ్రాయెలైట్స్‌ని బయటకు తీసుకొనొచ్చి, వయలెన్స్, ఇంజస్టిస్‌తో మగ్గిపోతున్న ఒక ఒక ప్రాంతంలోంచి ఇజ్రాయెలైట్స్‌ని బయటకు తీసుకొనొచ్చి, వాళ్ళకి సమాధానంతో కూడుకున్న స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తా, యాక్చువల్‌గా ఆ స్థలం గూడా ఎట్లాంటి స్థలం అనంటే సేమ్ ఇదే సిట్యుయేషను. ఐగుప్తు పరిస్థితి ఎట్లుందో కానాన్‌లో గూడా అట్లాంటి పరిస్థితే ఉంది. కానీ కానాన్‌లో ఒక ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెడతాను అని చెప్తా, ఎందుకు పెట్టబోతున్నాడో దాని సందర్భాన్ని అంటే ఆయన ఆయన ఉద్దేశాన్ని చెప్తా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. సో థాట్ మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్ అర్థం అవ్వాలి. ఎందుకు అనంటే కాంటెక్స్ట్ అన్నది లేకుండా చదవటం ప్రాపర్ అప్రోచ్ గాదు. ఎప్పుడు ప్రాపర్ అప్రోచ్ గాదు. ఈవెన్ హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్‌లో గూడా మనకి ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ అని ఉంటది. ఒక వచనం తీసుకుంటే ముందు వెనకాల ఉన్న వచనాలు. చాప్టర్ కాంటెక్స్ట్, చాప్టర్ మొత్తం యొక్క సందర్భం, బుక్ కాంటెక్స్ట్, నిబంధన కాంటెక్స్ట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన కాంటెక్స్ట్, బైబిల్ మొత్తం కాంటెక్స్ట్. అట్లా తీసుకోవాలా. అంటే హ్యూమన్ రీజనింగ్ అప్లై చేయాలంటే రీజనింగ్ అప్లై చేయాలి గానీ, హ్యూమన్ రీజనింగు, హ్యూమన్ లాజిక్కు, హ్యూమన్ స్కాలర్‌షిప్ ఇయన్నీ గూడా బైబిల్ ఇచ్చిన కాంటెక్స్ట్‌లోనే మనం అప్లై చేయాలి గానీ, కాంటెక్స్ట్ బయట మనం హ్యూమన్ రీజనింగ్, స్కాలర్‌షిప్, మన 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 విజ్డమ్, మన లాజిక్ దాన్ని అప్లై చేస్తే కుదరదు. సో, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా గూడా ఒక పొలిటికల్ సినారియో నడుస్తుంది.
పొలిటికల్ అని ఎందుకు వాడాను? ఒక స్వార్థంతో కూడుకున్న ఒక నాయకుడు ఒక రీజనల్ భావాన్ని రేకెత్తించి ఐగుప్తు దేశంలో ఈళ్ళు మనోళ్ళు గాదు, బయటోళ్ళు. ఈళ్ళు డెవలప్ అవుతున్నారు. రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి? అని తీసుకొనొచ్చి ఒక అన్యాయంగా, క్రూరంగా అణగదొక్కేస్తున్న సమాజంలో నుంచి బయటకొచ్చిన మనుషులకి ఒక పీస్‌ఫుల్ లైఫ్ ఇస్తానని వాగ్దానం చేస్తా, దాని వెనకాల ఆయన ఒక ఉద్దేశాన్ని, పర్పస్‌ని చెప్తా, దేవుడు మాట్లాడిన మాట బైబిలు. సో, ఇది బేసికల్‌గా సోషియో పొలిటికల్ ఆహ్, కాంటెక్స్ట్ మనకి కనిపిస్తది. ఈ సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏరియాలోనే యాక్చువల్‌గా మామూలు ఫిలాసఫీ కూడా డెవలప్ అయింది. వ్యవసాయం స్టార్ట్ అయింది. వ్యవసాయం మీద ఆధారపడుతున్న సమాజాలు స్టార్ట్ అయినాయి. ఫర్టైల్ ల్యాండ్ యొక్క డిమాండ్ పెరగడం మొదలైంది. ఫర్టైల్ ల్యాండ్‌ని చేతుల్లోకి తెచ్చుకోవడానికి మతాల్ని రకరకాలుగా అంటే మనుషులకి ఆత్మల మీద ఉన్న విశ్వాసాన్ని దాన్ని ట్యూన్ చేసి, దాన్ని మతం రూపంలోకి మార్చి, కొంతమంది ఉన్నతమైన వాళ్ళు, కొంతమంది తక్కువైనోళ్ళు, కొంతమంది గొప్పోళ్ళు, కొంతమంది తక్కువోళ్ళు, దేవుడు ఇట్లా సృష్టించాడు అనే ఒక ఫాల్స్ దీన్ని తీసుకొనొచ్చి, మతాన్ని ఆధారం చేసుకొని, ధర్మశాస్త్రాల్ని డెవలప్ చేసుకొని, కొంతమంది చేతిలో వనరులన్నీ చేతిలో పెట్టుకొని, మిగతా వాళ్ళందరినీ బానిసలు చేసుకుంటున్న ఒక వ్యవస్థ. ఇలా ఒక సామ్రాజ్యం మీద ఒక సామ్రాజ్యం యుద్ధం చేసుకుంటా, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటా, మనుషులు చచ్చిపోతున్నప్పుడు అసలు మనిషి జీవితం వెనకాల ఆలోచన ఏంటి? ఎందుకు ఇదంతా అని చెప్పి ఒక ఆలోచించటం ఎప్పుడైతే మొదలుపెట్టారో తత్వం, ఆలోచన, ఫిలాసఫీ అన్నది యాక్చువల్‌గా అక్కడి నుంచి డెవలప్ అయింది. సో, ఫిలాసఫీ డెవలప్ అవుతున్నప్పుడు గ్రీక్స్ ఆలోచించింది ఏంటి అనంటే, ఇక్కడ మనం ఈ భూమికి సంబంధించినోళ్ళం గాదు. మనం వేరే రెల్మ్‌కి సంబంధించినోళ్ళం. అక్కడ అన్ని పర్ఫెక్ట్ ఐడియాస్, పర్ఫెక్ట్ ఫార్మ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మనం అక్కడి నుంచి ఈ భూమి మీదకొచ్చాము. ఇక్కడికొచ్చి మనం ఈ శరీరంలో ఇరుక్కుపోయాము. ఈ శరీరంలో కోరికలు అయ్యి ఉంటాయి. ఇదంతా కూడా కొంచెం తక్కువ స్థాయిది, ఇన్ఫీరియర్‌ది. మనం ఈ శరీరంలో ఉండి, మనం ఉన్న స్థలానికి సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తున్నాం కాబట్టి, మనకు ఆ పర్ఫెక్షన్ ఇక్కడ కనిపియట్లేదు. మనం ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోతాం. ఎళ్ళిపోయిన తర్వాత మనం ఆ ప్లేస్‌కెళ్తే మనకన్ని పర్ఫెక్షన్స్ కనిపిస్తాయి. అన్నది గ్రీక్స్ మాట్లాడటం మొదలుపెట్టారు. అని జ్ఞానంని సంపాదించటం అన్నది ఈ పైన ఉన్న ఉత్తమమైన ప్రాంతానికి సంబంధించింది. కోరికలన్నవి భూమికి సంబంధించినయి. నువ్వు జ్ఞానానికి పక్కన పెట్టి, విజ్డమ్‌ని పక్కన పెట్టి, డిజైర్‌కి ఎక్కువ ప్లేస్ ఇస్తే, నువ్వు ఫైనల్‌గా ఆహ్, ఆహ్, ఈ అంటే భూమి కంటే ఇన్ఫీరియర్ ప్లేసు. భూమి కంటే ఇన్ఫీరియర్ ప్లేసు. భూమి కంటే తక్కువ స్థాయి అయిన ఈ అండర్ వరల్డ్‌లోకెళ్ళిపోతాము. లేదు కోరికల్ని మనం గాని కంట్రోల్ చేసుకుంటా, కోరికల్ని మనం కంట్రోల్ చేసుకుంటా, జ్ఞానాన్ని గాని మనం ఆర్జించగలిగితే, అల్టిమేట్‌గా మనం ఉన్నతమైన ప్లేస్‌లోకెళ్తాం. ఇప్పుడు బుద్ధిజం ఇయన్నీ గూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బుద్ధిస్ట్ సిద్ధార్థ గౌతమ్ అనేయన 500 బీసీ కదా! దానికి ఇంకొంచెం ముందుకెళ్తే 600 బీసీ దాకా ఇదంతా డార్క్ ఏజ్ కింద హిస్టరీలో చూసి 600 బీసీ నుంచి యాక్చువల్‌గా మనకి దాన్నేమంటారు? సైంటిఫిక్ టెంపర్‌మెంట్ స్టార్ట్ అయింది. సైన్స్ అంతా స్టార్ట్ అయింది ఫిలాసఫీ బేస్‌లో నుంచే. సో, ఈ ఆలోచనలతో స్టార్ట్ అయింది. సో, వరల్డ్‌లీ వరల్డ్ వ్యూస్ మనుషులు ఆలోచించేదంతా ఏంటయ్యా అంటే, మనకి ఒక పాయింట్‌లో ఆలోచిస్తున్నారు. ఏ పాయింట్‌లో ఆలోచిస్తారు? ఇక్కడ మనకేది పర్ఫెక్ట్‌గా దొరకదు. ఇక్కడ ఏది సరైంది కాదు. మనం ఏదో ఒక రోజు ఇది వదిలిపెట్టి పైకెళ్ళిపోతాము. పర్ఫెక్ట్‌ది ఆల్రెడీ ఉంది. పర్ఫెక్ట్‌ది ఆల్రెడీ ఉంది. మనం రాంగ్ ప్లేస్‌లో ఉన్నాం. సో, మనం ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ డిస్‌ప్లేస్‌మెంట్. మనం ఇక్కడి నుంచి సరైన ప్లేస్‌కి వెళ్ళిపోవడమే. అన్నది వరల్డ్‌లీ రిలిజియన్స్ యొక్క అప్రోచ్. వరల్డ్ రిలిజియన్స్ యొక్క అప్రోచ్. ఇక్కడంతా ప్రాబ్లమాటిక్ థింగ్. ఇక్కడంతా ప్రాబ్లమ్‌తో ఉంది. సో, ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్‌లో చిక్కుకోకుండా
సమస్యలున్నప్పుడు సమస్యల్లో ఇరుక్కోకుండా, మనలో మనం జాగ్రత్తగా చూసుకుని, మనల్ని మనం భద్రపరుచుకుని, మనం ఇక్కడి నుంచి అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్న ప్లేస్‌కి ఎళ్ళిపోవడం, ఎస్కేప్ అయిపోవడం, లేకపోతే ట్రాన్స్‌ఫర్ అయిపోవడం, షిఫ్ట్ అయిపోవడం అన్నది రిలీజియస్‌గా అంటే మతాలన్నీ గూడా చెప్పే కాన్సెప్ట్. కాబట్టి ఏ మతంలో కూడా బైబుల్‌లో ఉన్నటువంటి డిసైపుల్‌షిప్ లేదు. సో, మిగతా వాళ్ళందరూ ఏం ట్రై జేస్తున్నారు? శరీరాన్ని కంట్రోల్ జేసుకోవడం. ఈ భూమి మీద, ఈ లోకంలో ఉన్న వాటిల్లోకి మనం చిక్కుకోకుండా ఉండటం. అంటే టీవీ చూడకూడదు, సినిమా చూడకూడదు, మందు తాగకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇయి చేయకూడదు, అయి చేయకూడదు. ఏవేమి చేయాలి, ఇవి చేయాలా, అయి చేయాలా, ఇయన్నీ ఎందుకు అనంటే, మనం ఆ బెటర్ ప్లేస్‌లోకి యాక్సెస్ వచ్చేయి చెయ్యాలా? ఆ బెటర్ ప్లేస్‌లోకి ఎళ్ళనీయకుండా ఆపేసే వాటిని మనం వదిలిపెట్టాలా? సో, మనకు నచ్చినా, నచ్చకపోయినా దీన్ని వదిలిపెట్టాలా? నచ్చినా, నచ్చకపోయినా ఇది చెయ్యాలా? క్వైట్ టైమ్ నచ్చినా, నచ్చకపోయినా చెయ్యాలా? మోకాళ్ళేసి ప్రార్థన చేయడం నచ్చినా, నచ్చకపోయినా చెయ్యాలా? చెయ్యకపోతే నేనది మిస్ అవుతానేమో. చెయ్యకపోతే నేను ఇంకెక్కడికన్నా పాతాళంలోకి ఎళ్ళిపోతానేమో అన్న భయం. సో, ఇక్కడంతా ఏంటి డూస్ అండ్ డోంట్స్ మీద మతాలు అన్నీ గూడా. ఏవి జెయ్యాలి, ఏవి చేయకూడదు. ఇంకా కొన్ని రిలిజియన్స్‌లో గూడా డిసైపుల్‌షిప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. శిష్యత్వం కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది ఏంటయ్యా అంటే, ఈ ఉన్నత లోకాలకు సంబంధించిన జ్ఞానాన్ని అర్జించటానికి గురువుల దగ్గరికెళ్ళి, ఆ గురువులకి సేవ జేస్తా, ఆ గురువు ఇంట్లో ఇల్లు ఊడుస్తా, ఆ గురువుకి నీళ్లు తోటలో నీళ్లు పోస్తా, ఆయనకి వంట వండుతా, ఆయన కాళ్ళు ఎబ్బుడితే కాళ్ళు నొక్కుతా, ఆయనకి గురుదక్షిణ ఇచ్చుకుంటా, ఫీజు ఇస్తా, ఈ ఫీజు ఇస్తా. ఆ గురువు దగ్గరున్న జ్ఞానాన్ని ఈళ్ళు గూడా సంపాదించుకోవడం. ఎందుకు జ్ఞానం సంపాదించుకోవడం అంటే, కోరిక, జ్ఞానం. డిజైరు, విజ్డమ్. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే కోరిక డామినేట్ చేస్తుద్ది. డిజైర్స్ డామినేట్ చేస్తాయి. డిజైర్స్ డామినేట్ చేస్తే నువ్వు ఈ భూమికి ఇటు నుంచి కిందకెళ్తావు గానీ పైకెళ్ళే ఛాన్స్ లేదు. అదే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే కోరికల్ని డామినేట్ చేస్తాం. సో, జ్ఞానం పై లోకానికి సంబంధించింది కాబట్టి మనం పైకెళ్ళిపోతాం అనేది. సో, శిష్యరికం అంతా గూడా జ్ఞానాన్ని ఆర్జించటం. ఈళ్ళు గూడా ఏం పని జేయరు. చాలామంది వీళ్ళల్లో గూడా భిక్షాటన చేయడం. బౌద్ధంలో ఉంది గదా! వాళ్ళు భిక్షాటన జేస్తా ఉంటారు. గురువుల దగ్గరుంటారు. ఆ బౌద్ధరామాలు లేకపోతే మొనాస్ట్రీస్ ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి ఇట్లాంటి కాన్సెప్ట్స్. క్రిస్టియానిటీలు లేకేమి లేవు. ఉన్నాయి ఒక టైంలో. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ఏరియాస్‌లో. ఆ! వ ఆహ్, ఆహ్, ఆ మొనాస్ట్రీస్‌లో అట్లాంటి వాటిల్లో ఉండిపోతారు. పెళ్ళిళ్ళు ఏవి చేసుకోకుండా. కాథలిక్ దీంట్లో ఉంటది గదా! కొంత అట్లా. నన్స్‌గా ఎళ్ళిపోయినోళ్ళు, ఫాదర్స్‌గా ఎళ్ళిపోయినోళ్ళు. ఎళ్ళిపోయి ఈ గురువులకి సేవలు చేసుకుంటా, జ్ఞానాన్ని సంపాదించుకుంటా, ఈ లోకానికి సంబంధించిన వాటిలో ఇరుక్కోకుండా, ఒకరోజు రీప్లేస్ అయిపోతాం, లేదా డిస్‌ప్లేస్ అయిపోతాం, షిఫ్ట్ అయిపోతాం, ట్రాన్స్‌ఫర్ అయిపోతాం. సో, మనం బెటర్ ప్లేస్‌లోకి ఎళ్ళిపోతాం అనేది. సో, డిసైపుల్‌షిప్‌కి సంబంధించిన ఆలోచన అంతా కూడా ఈ ఆలోచనలో ఉన్నప్పుడు డిసైపుల్‌షిప్ ఏంటి? అంటే ఒక ఫాదర్‌గా లేకపోతే ఒక మ్యాన్‌గా, ఒక వుమన్‌గా, ఒక మదర్‌గా, ఒక ఫాదర్‌గా, ఒక 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 వ్యక్తిగా నేను ఏవేమి చెయ్యాలి? చేయడానికి నన్ను నేను ఎట్లా ట్రైన్ జేసుకోవాలా? ఏవేమి చేయకూడదు? దేని జోలికెళ్ళకూడదు? దాని జోలికెళ్ళకుండా ఉండాలంటే ఏం జేయాలా? ఈటిలతో పాటు యేసు ప్రభు మనకొక గ్రేట్ కమిషన్ ఒకటిచ్చాడు గాబట్టి, సువార్త చెప్పమన్నాడు గాబట్టి, మధ్య మధ్యలో ఎళ్లి జనాలకి "అరే! మేము ఇట్లా పైకెళ్తున్నాము. మాకు గ్యారంటీ ఉంది. మీకు గ్యారంటీ ఉందో లేదో, నువ్వు రేపు చచ్చిపోతే నువ్వెక్కడికెళ్తావో నీకు తెలుసా? రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికెళ్ళిపోతే ఎక్కడికెళ్తావు? నరకంలోకెళ్ళిపోతావు. ఇక అక్కడ నీకు పొద్దాక నీకు శ్రమలే. కాబట్టి నువ్వు ఇదే ఆలసించిన ఆశాభంగం సద్విపయోగం చేసుకో. వచ్చేసేయి మాతో పాటు పైకెళ్ళిపోదాం" అని జెప్పి మనం మై మనం మైకులేసుకున్నాం, కరపత్రాలేసుకున్నాం, బయటికెళ్ళి చెప్తున్నాం. దీన్నేమో సువార్త చేయడం అంటారు.
మిగతా టైం అంతా ఏంటయ్యా అంటే, మనం రంగు బట్టలేసుకోము, గబాల్న మేకప్ ఏసుకోరు లేడీసు, పూలు పెట్టుకోరు, బంగారం పెట్టుకోరు. అన్నిటిని పక్కన పెట్టేసి, అక్కడికేదో పూలు, బంగారం సాతాను చేసినట్టు కదా! సృష్టికర్తలిద్దరుంటారు. మంచి సృష్టించినోడేమో దేవుడు, చెడ్డయి సృష్టించినోడేమో సాతాను. మనోళ్ళ ఫీలింగది. ఇది యాక్చువల్‌గా ఈ డైకాటమీ అనే లేకపోతే ఈ ద్వైతం అన్నది జొరాస్ట్రినిజం అనే ఒకతను ఆల్మోస్ట్ అంటే ఈ ఈ ఈ బౌద్ధం కంటే ముందు 1000 బీసీ టైంలోనే పర్షియాలో ఇప్పుడున్న ఇరాన్ ప్రాంతంలో జొరాస్ట్రియన్ ఇజం అనేది ఒక మతం ఉంది. ఫస్ట్ మోనోథియిస్టిక్ రిలిజియన్. దేవుడు ఒక్కడే అని మొట్టమొదటిసారి మాట్లాడిన మతం. ఈ బైబిలు మోనోథియిజమా? పాలిథియిజమా? అంటే ఇది లోకానుసారమైన కేటగిరీలోకి బైబిల్‌ని తీసుకెళ్ళొద్దు. దేవుడు వరల్డ్‌లీ సిస్టమ్‌లో తనను తాను చూపించుకోవడానికి ట్రై చేయలా. దేవుడు పరిశుద్ధుడు. ఆయన వేరు. హి ఈజ్ యూనిక్. దేవుణ్ణి దేవుని టర్మ్స్‌లోనే చూడాలి గానీ, మన టర్మ్స్‌లోకి దేవుణ్ణి తీసుకొనొచ్చి మనం ఇరికించడానికి ప్రయత్నం చేస్తే, మనం అంటే మనం కరెక్ట్‌గా అప్రోచ్ అవ్వట్లేదు దేవుడినని. అయితే బైబిల్ దేని గురించి మాట్లాడుతది అనంటే, కాన్సెప్ట్స్. దేవుడు క్రియేషన్‌ని చేశాడు. ఆకాశాన్ని, భూమిని ఆయనే చేశాడు. భూమి మీద మనిషికి ఒక పనిచ్చాడు. భూమిని ఒక ఉద్దేశంతో చేశాడు. అయితే భూమిని పరిపాలించే బాధ్యత దేవుడు మనిషికిచ్చాడు. ఎవరితో పాటు పరిపాలించాలా? ఒక్కడే గాదు. కూటమి ప్రభుత్వం దేవుడితో. దేవుడితో పాటు పని జేయడానికి సేమ్ అదే కాంటెక్స్ట్. కూటమి ప్రభుత్వం దేవునితో పాటు పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ మానవుడు ఆ కూటమి ప్రభుత్వంలో ఉండకుండా దేవునికి దూరం అయిపోయి, తిరుగుబాటు చేసినోళ్ళతో కలిసిపోయి, వాడు తిరుగుబాటోళ్ళతో పాటు కూటమి ప్రభుత్వం అని ఒకటి భూమి మీద స్టార్ట్ అయింది. రాంగ్ గవర్నమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. అట్లాంటి గవర్నమెంట్‌లోకి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఈ తప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తీసేసి, మరలా ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తా, మళ్ళీ దేవుడు చేస్తున్న గొప్ప పని ఏంటయ్యా అంటే, మళ్ళీ ఆయన ఒక్కడే పరిపాలించడానికి ఇష్టపడట్లా. మళ్ళీ మనుషులతో పాటు కలిసి ప్రభుత్వం రన్ చేయడానికి అవకాశం ఇస్తా, ఆయన మనుషుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రభుత్వాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. ఒకరోజు ఆయన టేక్ ఓవర్ చేయడానికి ఆయన వస్తున్నాడు. సో, బైబిల్ స్టోరీ అంతా గూడా ఇప్పుడు మిగతా ఫిలాసఫీస్‌కి సంబంధించినట్టు ఈ ఈ ఈ టైప్‌కి సంబంధించింది గాదు. బైబిల్ ఆలోచన అసలు అట్లాంటి దానికి సంబంధించింది గాదు. బైబిల్ ఆలోచన అంతా గూడా రాజ్యము, పరిపాలన, నీతి, న్యాయానికి సంబంధించింది. భూమి దేవుడిదే. దాంట్లోని సంపూర్ణత ఆయనదే. భూమి తక్కువదేం గాదు. ఆకాశము, పరలోకము, భూమి వీటన్నిటిని సృష్టించినోడు, భూమి ఆకాశాలు సృజించినోడు దేవుడు. భూమి ఆకాశానికి ఓనరు దేవుడు. భూమి ఆకాశాల పట్ల ఆలోచన కలిగినవాడు, చిత్తం కలిగినవాడు దేవుడు. సమస్తాన్ని సంపూర్ణంగా సృష్టించినోడు ఆయన. సో, దీంట్లో ఇన్ఫీరియరు, సుపీరియరు కాన్సెప్ట్‌లు ఇది బైబిల్‌లో దేవుడు చెప్పింది గాదు. సో, దేవుడు ఏ పాయింట్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు అనంటే, ఇప్పటికి ప్రపంచంలో మనుషులు ఇదే సమస్యతో ఉన్నారు. ఎలాంటి సమస్యతో ఉన్నారు? తప్పుడు నాయకత్వాలు. ఆళ్ళు ఏది పోషిస్తే మనం టాక్సులు కట్టినా ప్రశ్నించటానికి హక్కుండదు, అధికారం ఉండదు. అని ఏది రకంగా అయినా ప్రపంచమంతా అంతే ఉంది గదా! అంతే ఉంది గదా! కొంతమంది నాయకులు ఇప్పుడు యూక్రెయిన్‌లో ఎంతమందికి రష్యా వాళ్ళ మీద అంటే నాయకత్వాన్ని పక్కన పెట్టేస్తే, ఆళ్ళకి ఎంతమంది కోపం ఉంటది? మనుషుల మీద ఎవరెవరికి ద్వేషం ఉంటది? మన బతుకు మనం బతకలేక చచ్చిపోతున్నాం. బంగ్లాదేశ్‌లో మీకు ఎవరెవరు నచ్చరో ఒక నలుగురు పేర్లు చెప్పండి. తెలీదు మనకి. పోనీ ఆళ్ళకెవరన్నా మన పేర్లు తెలుసా? తెలీదు. శ్రీలంకలో ఎవరన్నా మీకు బాగా నచ్చినోళ్ళు ఒక నలుగురు పేర్లు చెప్పండి. ఏది క్రికెటోళ్ళు ఆళ్ళీళ్ళు గాదు. అట్టా పరిచయం ఉన్నోళ్ళు. తెలుసా ఎవరన్నా? తెలీదు. అక్కడ దాకెందుకు? మనకు పక్కన స్టేట్‌లోనే చాలామంది పెద్దగా తెలీదు. కదా! ఆంధ్ర వాళ్ళకి పాపం తెలంగాణ వాళ్ళు
ఇక్కడ ఎంత శ్రమను అనుభవించారో, ఇక్కడ పటేల్, పట్వారీ వ్యవస్థల్లో వాళ్ళు ఎంత గోత్రయ్యారో మనకు తెలీదు. అక్కడ జమీందారీ సిస్టమ్‌లో ఆంధ్ర వోళ్ళు ఎంత గోత్రయ్యారో ఇక్కడికి తెలీదు. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాల్లో నుంచి, వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల్లో నుంచి బ్రతకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తా ఉంటే దేశంలో ఉన్న వనరుల్ని, దేశంలో ఉన్న వాటిలన్నిటిని కొంతమంది చేతుల్లో పెట్టుకొని, ఈ పరిపాలన వ్యవస్థలో మనుషులు పడుతున్న ఇబ్బందే గదా! బైబిలు అల్టిమేట్‌గా మనిషికి ఏం ఆఫర్ చేస్తది? రెస్ట్, విశ్రాంతి. పరలోకం గాదు. ఆహాహా! బైబిలు అల్టిమేట్‌గా మనిషికి ఇచ్చేది రెస్ట్. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. సో, ఏమైంది? దేవుడు చేసిన ఈ భూమిని మీద అవకతవకలు జరిగినాయి. ప్రాబ్లమ్ నడుస్తుంది. డిసైపుల్‌షిప్ క్రిస్టియానిటీలో ఏంటో తెలుసా? దాన్ని దేవుడు సరిజేస్తున్నాడు. ఆయనతో పాటు కలిసి పనిచేస్తా, దేవుడు సరిజేస్తున్న ఆ పనిలో మనం పాలుభాగస్తులం అవ్వడం. సో, క్రిస్టియన్ డిసైపుల్‌షిప్ ఈస్ ఎ టోటల్ డిఫరెంట్ సినారియో. దీన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. ఇప్పుడు మనకి ఇది గాదు. అసలు బైబిల్ తీసుకొచ్చే విధానమే వేరు. సో, 4 బేసిక్ థింగ్స్ ఉంటాయి బైబిల్‌లో. మెటా నారేటివ్ అంటే దేవుడు సృష్టించాడు ఒక ఉద్దేశంతో, ఒక పనితో. ఆ సృష్టి అంతా గూడా గందరగోళం అయిపోయింది, పతనం అయిపోయింది. దాన్ని ప్రభు రెస్టోర్ చేస్తున్నాడు. దేవుడు దాన్ని సరిజేసుకుంటున్నాడు. ఫైనల్‌గా దేవుడు దాన్ని మళ్ళీ పునఃస్థితికి తీసుకొస్తాడు. ఆయన మొత్తాన్ని రెన్యూ చేస్తాడు. సో, ఈ అండర్‌స్టాండింగ్‌తో మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సో, ఈ 2 ఏజెస్ గురించి మనకి తెలియాల. డిసైపుల్‌షిప్ అంటే ఏంటో మనకు అర్థం అవ్వడానికి. నేను చెప్తా ఉన్నా కదా! దేవుడు భూమి, ఆకాశాలు సృజించాడు. 2 వేరు వేరు ప్రాంతాలు. వేరు వేరు ప్రాంతాలంటే దూరంగా ఉన్న ప్రాంతాలు గాదు. ఈ 2 చాలా దూరంగా ఎక్కడెక్కడో ఉండిపోయి, పరలోకం అంటే అక్కడెక్కడో, భూమి ఎక్కడెక్కడో, ఆళ్ళందరూ కిందకిట్లా తొంగి చూట్టాలు. ఇదంతా బైబిల్ భావజాలం కాదు. భూమి, ఆకాశాలు 2 గూడా ఇంటర్‌లాక్డ్ ప్లేసెస్. కాకపోతే ఒకటి అదృశ్యమైన స్థలం, ఒకటి దృశ్యమైన స్థలం. మీకు చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ బైబిల్‌లోనే ఉంటాయి. నేను చాలా సార్లు చెప్తా ఉంటా. ఎలీషా సేవకుడు భయపడతాడు చుట్టూ శత్రువులొచ్చినప్పుడు. ఎలీషా దగ్గరకొచ్చి శత్రువులొచ్చేసారంటే ఎలీషా ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా, పరలోకంలోంచి ఎవరు దిగొస్తున్నారో చూపించమని అడగల. ప్రభా, వీడు కళ్ళు తెరువు అంటాడు. కళ్ళు తెరిసినప్పుడు ఏమవుతది? ఈ శత్రు రథాల చుట్టూ కదా! వీళ్ళెక్కడున్నారు? అక్కడే ఉన్నారు. కాకపోతే వాళ్ళు కనిపిస్తున్నారా న్యాచురల్ ఐకి? కనిపియట్లా. సో, దృశ్యమైన లోకం, అదృశ్యమైన లోకం. విజిబుల్, ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ బీయింగ్స్ ఉన్నారు. అదృశ్య వాసులున్నారు. దృశ్యమైన వాళ్ళున్నారు. సో, ఈ 2 కూడా ఇంటర్‌లాక్డ్ ఉంటాయి. ఈ 2 కూడా ఇంటర్‌లాక్డ్ ఉంటాయి. అయితే మరి దేవుడు పరలోకం పైన, కింద ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎట్లుంటది అనంటే మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు చిన్న పిల్లలకేమో చెప్తున్నారనుకోండి. మీకున్న తెలివంతా ఉపయోగించి చెబుతారా? లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తారా? వాళ్ళకి తెలిసినయే. ఇప్పుడు బయటికెళ్దాం అన్నాడనుకోండి. బయట మీరు ఆ రోజు ఎందుకో చూసారు యూవీ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటది, తిరగొద్దు అని మీకొచ్చింది. ఈడు పిల్లోడు బయటికెళ్ళి ఆడుకుంటానన్నాడు. రేయ్! బూచోడొస్తాడురా వద్దంటాం. చిన్నోళ్ళు అనుకున్నారు. పిల్లలు పట్టుకునేవాళ్ళు తిరుగుతున్నారు. బూచోళ్ళు ఇప్పుడు వద్దులేరా సాయంత్రం వెళ్దాం అంటాం. అంటే మీరు ఆడికి అబద్ధం చెబుతున్నారా? మిస్‌ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు? వాడికి తెలిసిన ఆలోచన అంటే మీకు తెలిసింది వాడికి చెప్తే వాడికేమన్నా అర్థం అవుద్దా? అల్ట్రా వయలెట్ రేసు, వాటి ఎమిషను, దాంట్లోకెళ్తే స్కిన్‌కి ఏమవుతది? దాంట్లో నుంచి వచ్చే డిసీజెస్ ఏంటి? ఇయన్నీ మీరు కూర్చోబెట్టి, ఆడు చిన్న పిల్లోడికి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ ఆడికేమైనా అర్థం అవుద్దా? అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తాం? వాడి లెవెల్‌లో అర్థమైన వాటిల్నే తీసుకొని, వాడికి యాక్చువల్‌గా ఏమి చెప్పాలో బయటికెళ్ళొద్దు.
దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ వాంట్ టు కన్వే. అంతే కదా! ఆ కన్వే చేయాల్సిన ఇన్ఫర్మేషను వాడికి తెలిసిన టర్మ్స్‌లో వాడికి ఏది మంచిదో వాడికి ఎట్లా చెప్తే వాడు దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటాడో, అది లాజిక్ లేకపోయినా, అది నిజం కాకపోయినా, బూచోడు ఎవడన్నా ఉన్నాడా బయట, పిల్లల్ని పట్టుకెళ్ళి వాడు వెళ్తున్నాడా లేదా, దీనికేమన్నా ఆధారాలున్నాయా, సైంటిఫిక్‌గా రైటా రాంగా ఇయన్నీ కాదు. కన్వే చేయడానికి వాళ్ళ లెవెల్‌కి మనం వాళ్ళకి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం. అంతే కదా! ఎప్పుడో అంటే 600 బీసీ టైంకి ఆల్మోస్ట్ సగానికి పైన బైబిల్ రాసేసారు. సైంటిఫిక్ టెంపరమెంట్ లేని టైంలోనే ఆల్రెడీ దేవుడు ఆళ్ళతో మాట్లాడాడు. సో, అప్పుడున్న ప్రజలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇష్యూని కన్వే చేస్తాడు గానీ, దాంట్లో దేవుడు అబద్ధాలు చెప్పటమో, మిస్‌ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లాంటివేమైనా చేస్తున్నాడా? కాకపోతే వాళ్ళ లెవెల్‌లో వాళ్ళకేం అర్థమవుతదో వాళ్ళకది చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. సో, 2 ఏరియాస్ దేవుడు చేశాడు. ఈ 2 ఏరియాస్‌ని కలిపి దేవుడు ఆయన నివాస స్థలంగా ఆయన ఉండటానికి ఈ క్రియేషన్‌ని దేవుడు చేసుకున్నాడు. అయితే మనకేమవుతది దీంట్లో అనంటే మానవులు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడేం చేశాడు? ఎక్కడ కనిపిస్తది? ఆదికాండం 3 అధ్యాయం దగ్గర నుంచి ఆదికాండం 11 అధ్యాయం దాకా మానవుల యొక్క తిరుగుబాటు కనిపిస్తది. ముందు ఆదాము, అవ్వలు దేవునికి నమ్మక ద్రోహం చేస్తారు. ఆయన నమ్మిస్తే వాళ్ళు దేవునికి విధేయత చూపించరు. అక్కడి నుంచి ఫైనల్‌గా ఎక్కడి దాకా వెళ్తారు? మనుషులందరిని దేవుడు భాషల్ని బట్టి డివైడ్ చేయడం కనిపిస్తది కదా! భాషల్ని బట్టి దేవుడు డివైడ్ చేయడం కనిపిస్తది. దాని తర్వాత ఏముంటది? 12 అబ్రహాం సెలెక్ట్ చేసుకోవడం. అబ్రహాముని సెలెక్ట్ చేసుకొని ఏం చేశాడు? ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. సో, జెనెసిస్ 12 నుంచి రెవల్యూషన్స్ 22 దాకా దేవుడు మనుషులు మొత్తాన్ని మరలా తిరిగి వెనక్కి సంపాదించుకునే దానికి సంబంధించింది కనిపిస్తది. సో, పతనం అంతా మనకి జెనెసిస్ 3లో స్టార్ట్ అయ్యి జెనెసిస్ 11 దగ్గరకొస్తది. జెనెసిస్ 11 గురించి ద్వితీయోపదేశ కాండం 32:8లో మోషే గారు చెప్తారు. మీరు ప్రకాష్ నిన్న మీరు వీళ్ళకి పంపించారా? చదివారా ద్వితీయోపదేశ కాండం? ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటది? నేను బైబిల్ ఎక్స్‌ప్లోరేషన్ సమ్మిట్‌లో కూడా చెప్పా. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్‌లో చదువు మొదలుపెట్టినప్పుడు నిర్గమకాండం అనుకుందాం. జూన్ ఆ టైంలో. అక్కడి నుంచి ఆదికాండం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం నేర్పించుకుంటూ వచ్చాడు మోషే గారు. వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడు? వాగ్దాన దేశంలోకెళ్ళాల. అంటే ఇక ఫైనల్‌గా ఎగ్జామ్స్ టైంకొచ్చారు. యోర్దాను రివర్ అన్నది పరీక్ష టైం. ఎగ్జామ్ టైంకొచ్చారు. ఎగ్జామ్ టైంకొచ్చేటప్పటికి ఏం చేస్తారు మొత్తాన్ని మళ్ళీ రివిజను, ద్వితీయ ఉపదేశం. మరలా రెండోసారి బోధిస్తున్నారు. బండి మీదకి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. లాస్ట్‌లో వదిలిపెడుతున్నాడు. ఇక లోపలికి పంపియాల. ఇక ఆ టైంలో ఏం చెప్తాం? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్తాంగా. అంతేనా? బాగా మెయిన్ థింగ్ ఏదో ఉంటదిగా సబ్జెక్ట్‌లో దాని గురించి చెప్తాం. సో, ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆకాశమా నా మాటిను అంటే ఆయన అన్నిటిని సాక్ష్యం తీసుకొస్తున్నాడు. అప్పటిదాకా నేర్పించాడు దేవుడు. మోషే దేవుని ద్వారా. దేవుడు మోషే ద్వారా నేర్పించుకుంటూ వచ్చాడు. ఆయన సృష్టించిన వాటిలన్నిటిని దేవుడు విట్నెస్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతా అక్కడేమన్నాడు అనంటే, అంటే తెలుగు దాంట్లో కొంచెం ట్రాన్స్‌లేషన్ ఇష్యూ ఉందని నేను ఇంతకు ముందు దీని గురించి చెప్పా. ద్వితీయోపదేశ కాండం 32:8లో చదువుతారా ఎవరన్నా? ఆ! హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఇది ఇజ్రాయేలీయుల సంఖ్యను బట్టి, లెక్కను బట్టి అని జెప్పి తీసుకున్నారు. ఎందుకంటే తెలుగు బైబిల్ యొక్క మూలాధారాలు వేరు. దీన్ని 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 నేను దీంట్లోకి వెళ్ళను. దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇంతకుముందు ఇచ్చాను. మళ్ళీ దాని డాక్యుమెంట్ నేను మీ గ్రూప్‌లో పోస్ట్ చేయమని ఇస్తా. ఎందుకు ఇది కరెక్ట్ అనేది. దేవుని కుమారుల సంఖ్యను బట్టి అకార్డింగ్ టు ద సన్స్ ఆఫ్ గాడ్ అని. ఆకాశవాసులు సంఖ్య అంటే దేవుని అంటే వాళ్ళకి ఉన్న అండర్‌స్టాండింగే గాదు. బైబిల్‌లో ఉండే ఇమేజ్ గూడా అదే. మనకి ఆహ్, రాజుగారి దర్బార్ ఎట్లుంటది? చక్రవర్తి కూర్చునుంటాడు. మెయిన్ సింహాసనం మీద. సైన్యాధిపతి ఉంటాడు, మంత్రి ఉంటాడు, సామంత రాజులుంటారు. ఆళ్ళు ఈళ్ళందరూ ఉంటారు. ఒక పెద్ద సభ ఉంటది. కోర్ట్.
ఆయన అక్కడ కూర్చొని డెసిషన్స్ తీసుకుంటా ఏమంటారు మంత్రి అని ఈయన్నడుగుతాడు, ఆయన్నడుగుతాడు. ఒక కౌన్సిల్ ఉంటది. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈయన ఫైనల్‌గా దాన్ని డిక్లేర్ చేస్తాడు. ఇట్లాంటి ఇమేజరీయే పరలోకంలో ఉన్నట్లుగా మనకు బైబిల్‌లో చాలా చోట్ల ఆధారాలున్నాయి. ఆహాబు రాజుకు సంబంధించి ఫస్ట్ కింగ్స్‌లో గూడా ఆహాబు రాజుని ఎవరు మోసం చేస్తారని ఈయన అడగటం. అక్కడ ఆయన చుట్టూ జనాలు నిలబడి ఉండటం. ఆత్మలు. నేనెళ్తానని ఫైనల్‌గా ఒక ఆత్మ వచ్చి నేనెళ్తానంటాం. ఎట్లా ఎళ్తావు నువ్వంటే, ప్రవక్తల నాలుకల మీద అబద్ధం చెప్పేవాడిగా ఎళ్తానని. అంతట సింహాసనాలు వేయబడినయి అని దానియేలు 7వ అధ్యాయంలో. మహావృద్ధుడు అంటే తండ్రి సింహాసనం మీద అంటే గ్రంథాలు తెరవబడ్డాయి. అంటే మీకు ఇట్లయన్నీ గూడా ఒకలాంటి కోర్టు దర్బార్ లాంటిది. దాన్ని దైవ సమాజం అని అంటారు. మనం 82వ కీర్తన చదివారా? దాంట్లో ఉంటది గదా! దేవుడు దైవం ఆ! డివైన్ కౌన్సిల్ అని ఉంటది. సో, దేవునికి ఒక దాన్నేమంటారు? ఈవెన్ లూసిఫర్ ఎక్కడికెక్కాలనుకున్నాడు? సభాపర్వతం కదా! సభ మౌంటైన్ ఆఫ్ అసెంబ్లీ సభాపర్వతం. యెషయా గ్రంథం 14లో. ఆ పర్వతం మీద ఏముంటది? దేవుని యొక్క కోర్టు, సభ ఉంటది. సో, ఆ కౌన్సిల్ ఉంటది. సో, దేవుడేం చేశాడంటే, ఈ దేవుని కుమారుల లెక్కను బట్టి వీళ్ళంతా కలుసుకుంటారు. ఒక కౌన్సిల్ ఎలా అయితే అసెంబ్లీ ఎట్లా అయితే ఇప్పుడు వర్షాకాలపు సమావేశాలు ఎట్లా జరుగుతున్నాయో, అట్లా వీళ్ళు కలుసుకుంటారు. మనకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ బైబిల్‌లో ఉంటది. యోబు గ్రంథంలో ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అసెంబ్లీకొచ్చారు. వాళ్ళలో వచ్చినోళ్ళలో కూడా సాటన్ కూడా ఉన్నాడు. దేవుడు అడిగాడు, చూసావా నువ్వు యోబు సంగతి అది ఇది అని మాట్లాడాడు. సో, దెర్ వాజ్ ఎ డిస్కషన్ గోయింగ్ ఆన్ ఇన్ ద కౌన్సిల్. ఇది మనకి ప్రాబ్లమ్ ఇదంతా ఎక్కడొచ్చింది అంటే, మనం బైబిలు సండే స్కూలు కాన్సెప్ట్‌లోనే చదువుతాం. మనకి సండే స్కూలు స్టోరీస్‌లో నుంచే బైబిల్ ముందుకొస్తది. అంతకంటే బైబిల్‌ని మనం పూర్తిగా వర్స్ బై వర్స్ చదివే ప్రయత్నం మనం చెయ్యం. లేదా ఎవరన్నా చెప్తే వాళ్ళు చెప్పిన టీచింగ్‌లో నుంచి ఎళ్తాం. సో, ఇక్కడ ఈ కౌన్సిల్‌లో ఉన్న వాళ్ళని దేవుని కుమారులంటారు. ఈ దేవుని కుమారులు అంటే ఆకాశవాసులు ఎందుకు అన్నది కూడా నేను మీకు డాక్యుమెంట్ పంపిస్తా. దీని గురించి ఇంతకుముందు మనం స్టడీ చేసాం, చెప్పాను. ఈరోజు నేను వెళ్ళట్లేదు ఎందుకంటే మనకు టైం సరిపోదు. సో, దేవుడు ఏం చేశాడంటే మనుషుల్ని డివైడ్ చేస్తున్న టైంలో సో, మోజెస్ ఎక్కడికి పంపిస్తున్నాడు ఇజ్రాయెలైట్స్‌ని? అంత టీచింగ్ నేర్పించి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతమంది రాజ్యాలున్నాయి, ఇన్ని జనాంగాలున్నాయి. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తా, ఫైనల్‌గా ఆయన్ని ఎవరి మధ్యలోకి పంపిస్తున్నాడో చెప్తున్నాడు మోజెస్. ఏమని చెప్తానన్నాడంటే, దేవుడు జెనెసిస్ 11లో దేశాల్ని, ప్రజల్ని డివైడ్ చేస్తున్నప్పుడు, వాళ్ళని దేవుని కుమారుల లెక్కను బట్టి డివైడ్ చేశాడు అని. అంటే డైరెక్ట్‌గా అది అది ఉంచు నాన్న ఇమేజ్. ఇప్పుడు ఇది కాదు. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది సెపరేట్ ప్లేస్, ఇది సెపరేట్ ప్లేసు. అంటే ఆహ్, దేనికి దానికి ఉన్నయి. ఇక్కడ మనిషి దీన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. దేవుడు అంటే 2 రెల్మ్స్‌కి సెంటర్ దేవుడవుతాడు. ఇంటర్లాక్డ్ ప్లేసెస్ అయినా కానీ 2 రెల్మ్స్‌కి సెంటర్ దేవుడవుతాడు. పరిపాలన ఎవరు చేయాలా? దేవుని కింద మానవులు పరిపాలన చేయాలా. అట్లాంటిది ఏమైపోయింది? ఇప్పుడు దేవుడికి మధ్యలో ఎవరొచ్చారు? దేవుని కుమారులొచ్చారు. సన్స్ ఆఫ్ గాడ్ వచ్చారు. ఇప్పుడు 3 టైర్ రూలింగ్ వచ్చింది. దేవుడు స్టిల్ హీ ఈజ్ ఆన్ ద టాప్ ప్లేస్. మనుషులు కిందున్నారు. మధ్యలో దేవుని కుమారులొచ్చారు. సో, ఇక్కడ ఏమైపోయింది అనంటే మనకి ఈ దేవుని కుమారులు కూడా దేవునికి రెబెల్ అవుతున్నట్టు మనకు బైబిల్‌లో కనిపిస్తది. మనకి 82వ కీర్తన అంతా అదే. దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు. నేను మిమ్మల్ని దేవుని కుమారులని పిలుస్తున్నాను. కానీ మీరు మామూలు మనుషులు చచ్చిపోయేటట్టు చచ్చిపోవాల్సిన పరిస్థితి. చదివారా 82వ కీర్తన? కదా! మనకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ కనిపిస్తది. సో, ఇలా ఉండాల్సిన క్రియేషను మానవుడు దేవునితో పొత్తు పెట్టుకొని దాన్నేమంటారు ఉమ్మడి రాజ్యం చేయాల్సినోడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అంటే మానవుల్లో కొంతమంది స్వార్థపరులు, ఈ దేవుని కుమారులు వీళ్ళంతా కలిపి పరిపాలన చేస్తా ఉంటే, మిగతా మానవులంతా కూడా బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. మానవులు బానిసలుగా బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం యాక్చువల్‌గా కాదు.
మనుషులందరిని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. మీరు గమనించండి. ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొచ్చినోళ్ళకి ఈ మాటలు చెప్పడం అన్నది అది మీనింగ్‌ఫుల్. ఎందుకున్నార్రా మీరు బానిసలుగా? ఎందుకు ఇట్లాంటి ఫరో లాంటోడు ఉన్నాడు అనంటే, ఈ ఫరో వాడేం చేస్తాడు? వాడు దేవుడినని క్లెయిమ్ చేసుకుంటా, దేవుని సంతానాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు. చాలా మతాల్లో గూడా అంటే వాళ్ళకున్న వర్గాల్లో, వాళ్ళకున్న వీళ్ళలో టాప్ లెవెలోళ్ళు దేవుళ్ళతో రిలేషను, దేవుళ్ళని పెళ్లి ఆళ్ళు ఈళ్ళు కలిసి ఉండటం, వీళ్ళు మాట్లాడుకోవడం, ఇట్లాంటిదుండి మిగతా వాళ్ళంతా కూడా కామన్ లెవెల్‌లో పని చేయడం అన్నది చాలా మతాల్లో ఉంటది. ఇట్లాంటి సెటప్ గురించి ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఇది మానవుడు తిరుగుబాటు చేయడం వల్ల దేవుడు వీళ్ళ కిందకి మనల్ని అప్పగిస్తే, ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఇదంతా. భూమి మీద ఉన్న పరిస్థితులన్నీ. సో, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందేంటి? దీని గురించి మళ్ళీ దేవుడు చెప్తా, ఈ కూటమి ప్రభుత్వం పడిపోయే టైం వచ్చిందని చెప్పి దేవుడు నెబుకద్నెజర్‌కి ఇచ్చిన కలంలోంచి డానియేల్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యడం మొదలుపెడతాడు. ఈ కూటమి ప్రభుత్వాలు ఫైనల్‌గా డానియేల్ టైంలోకి ఎవరున్నారు? గోల్డెన్ హెడ్ బబులోను. దాని తర్వాత పర్షియన్, దాని తర్వాత గ్రీక్, దాని తర్వాత రోమన్స్. ఈ పరిపాలన నడుస్తా ఉన్నప్పుడు, ఈ తప్పుడు రాజ్యాలన్నీ నడుస్తా ఉన్నప్పుడు, మనుషుల చేత చెక్కబడని ఒక రాయి. అంటే ఎవరు చెక్కారని? దేవుడు చెక్కాడని. ఆ రాయి వచ్చి ఈ పరిపాలన చేస్తున్న వ్యవస్థల మీద కొడితే, ఇదంతా ఏమైపోతది? ఈ వ్యవస్థ అంతా పడిపోతే, ఈ రాయి కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా పెరిగి భూమంతా నింపబడతది. ఈ దర్శనంలో నుంచి డానియేల్ 7 చదివారా? డానియేల్ 7లో ఏం కనిపించింది మీకు? ఈ సింహాసనాల మీద మహావృద్ధుడు అంటే తండ్రి కూర్చునున్నాడు. ఆయన సమక్షంలోకి ఎవరొచ్చారు? మేఘాల మీద వచ్చేవాడు దేవుడని. వాళ్ళ అండర్‌స్టాండింగ్. మేఘాల మీద ఎవరొచ్చాడు? మనుష్య కుమారుని పోలిన వాడొచ్చాడు. దేవుడు చూడటానికి ఎట్లున్నాడు? మనిషిలాగున్నాడు. అదే టైటిల్‌ని యేసు ప్రభు మనిషి కుమారుడు అన్న మాటని ఆయన తీసుకున్నాడు. యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు ఈ ఈ సన్‌హెడ్రిన్ సభ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా! నువ్వు నిజంగా దేవుడువా? నువ్వే మెస్సయ్యవు అంటే యేసు ఏమన్నాడు? మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చినప్పుడు మీరు చూస్తారన్నాడు. వాళ్ళు బట్టలు చించుకుని బ్లాస్ఫమీ, దైవదూషణని అంటే ఆళ్ళు ఎందుకు చించుకున్నారు? వాళ్ళకి అట్లా వచ్చేవాడు దేవుడని తెలుసు. సో, అక్కడ ఏమనుంటది? ఆ మనిషి కుమారుని పోలిన వాడు మేఘాల మీద వచ్చినప్పుడు, ఈ భూమి మీద ఉన్న సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆయన చేతికి ఇవ్వబడింది. ఇది ఆయన చూసిన దర్శనం. అది జరిగిందని ఎవరు రాశారు ఎఫెసీ పత్రికలో? పౌలు గారు రాశారు. ఆల్రెడీ జరిగిందని. ఎవరు ఆ మేఘారూఢుడై వచ్చిన మనిషి కుమారుని పోలిన ఆయన ఎవరు? యేసు ప్రభు. సో, పరిపాలన మళ్ళీ వీళ్ళందరి చేతుల్లోంచి తీసుకుని యేసు ప్రభు చేతిలోకి. సో, గవర్నమెంట్ షిఫ్టింగ్ అనేది మనకి బైబిల్‌లో ప్రవచనాల్లో కనిపిస్తా ఉంటది. సో, ఈ తప్పుడు రాజ్యం పరిపాలన నడుస్తా ఉంది. ఇది ఫైనల్ డేస్‌లో ఈ విగ్రహాన్ని దేవుడు ఇజ్రాయేలీయులకు చూపించాడు. దీన్ని బైబిల్‌లో ఏమన్నారంటే ప్రస్తుత దుష్టయుగం అన్నారు. దీన్ని లోకం అన్నారు. ఈ పరిపాలన వ్యవస్థలు ఉన్నాయి చూసారా? ఇది లోకం. ఈ టైం ఉంది చూసారా? ఈ రూల్ చేస్తున్న టైము దీన్ని ప్రెజెంట్ ఈవిల్ ఏజ్ అన్నాడు. ప్రస్తుత దుష్టయుగం. సో, ఇదొక ఏజ్. సో, బైబిల్‌లో షిఫ్ట్ ఇలా ఉండదు. భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తామా? నరకానికి వెళ్తారని యేసుప్రభు చెప్పాడు. కానీ గ్రీక్ అండర్‌స్టాండింగ్ కాన్సెప్ట్ కాదది. మనం పైకెళ్తామా? కిందకెళ్ళిపోతామా? ఇట్లా కాదు. అట్లా లేదు బైబిల్‌లో. బైబిల్‌లో ఇప్పుడొక యుగం ఉంది. ఇది ఎట్లాంటి యుగం? ప్రెజెంట్ ఈవిల్ ఏజ్. ప్రస్తుత దుష్టయుగం ఇది. దుష్ట కాలం ఇది. ఈ కాలంలో నుంచి మనం బయటకొస్తాము అని. అంటే ఈ దుష్టయుగం ఎందుకయింది? దీని గురించి మాట్లాడుతున్నాడు. సామ్స్ 82లో ఈ పైనున్న ఆకాశవాసులందరూ కరప్ట్ అయిపోయారు. ఎవరెవరికి చేతే దేవుడు అధికారం ఇచ్చాడో ఇయన్నీ కరెక్ట్ అయిపోయారు కాబట్టి దేవుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత కీర్తనలు 2లో ఈ భూమి మీద ఉన్న రాజులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. ఒకసారి చూస్తారా? కీర్తనలు 2 కీర్తనలు 82 ఏమో
వీళ్ళు తిరుగుబాటు చేస్తున్న దేవుని కుమారులు. కీర్తనలు 2 ఏమో దేని గురించి ఉంది? భూరాజుల గురించి ఉంది. సో, ఇక్కడ ఈళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు తిరుగుబాటు చేస్తున్న టైంలో అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది లోకం. ఈ ఈ తప్పుడు పరిపాలన విధానం ఉంది చూసారా? ఇది లోకం. భూమి వేరు, లోకం వేరు. సో, ఈ ఈ ఈ ఇది లోకం. ఈ రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లోకం. సో, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ టైంలో మనకి గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది గలతీ 1:4లో? అంతే ఉంచుకోండి. ఏది కీర్తనలు 2 అంతే ఉంచుకోండి. గలతీ 1:4లో ఏముంటది? ఎవరి చిత్త ప్రకారం? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఆ! 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 టు డెలివర్ అస్ ఫ్రమ్ ద ప్రెజెంట్ ఈవిల్ ఏజ్. ప్రస్తుత దుష్టకాలములో నుంచి విడిపించాలని యేసు మన పాపాల నిమిత్తం తండ్రి చిత్త ప్రకారం సిలువ మీద చనిపోయాడు. ఇక్కడ చదువుతున్నారు సెకండ్ లైను. మీరు ఈ ఈ ఈ ఈ మాట చూస్తా ఉంటే మీకు దీంట్లో ఏం కనిపిస్తుంది? ఎక్సడస్ నేరేటివే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫరో అనుకుందాం. ఇక్కడ హెడ్. ఫరో కింద ఇజ్రాయేలీలు ఎట్లయితే శ్రమ పడుతున్నారో, తప్పుడు వ్యవస్థ కింద, తప్పుడు ప్రభుత్వాల కింద, తప్పుడు నాయకత్వం కింద మనుషులందరూ సఫర్ అవుతున్నారు. అట్లాంటి మనుషులు ఫరో చేతుల్లో నుంచి ఇజ్రాయేలీల్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఎట్లా తీసుకొచ్చాడు బయటికి? సముద్రంలో నుంచి దాటి కదా వాళ్ళు బయటకు వచ్చారు. మేఘస్తంభం, అగ్నిస్తంభం కింద వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. పరలోకపు మన్నా తిన్నారు. వాళ్ళకి దాహమైతే దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇది బయటకు తీసుకొచ్చిన విధానం. అంతేనా? అంతేనా? సో, ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? తప్పుడు అధికారం కింద, తప్పుడు పరిపాలనలో ఉన్నాం, శ్రమ పడుతున్నాం. దేవుడు మనల్ని కూడా ఈ ప్రస్తుత దుష్టకాలంలో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన. మీరు గమనించండి, దేనికి ఈక్వేట్ చేస్తున్నాడు? సాల్వేషన్ని, బ్యాప్టిజంని, వీటన్నిటిని ఏసీని కలిపెట్టి తీసుకెళ్ళి నిర్గమకాండం కదా. సో, ఒక తప్పుడు అధికారి కింద నలిగిపోతున్న వ్యవస్థలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకుని వచ్చి దేవుడు తన బోధ ధర్మశాస్త్రం ఇచ్చి ఆయన నేర్పించి ఆయన పరిపాలన కింద పెట్టడం, సమాధానంతో కూడుకున్న ప్లేస్, పాలు తేలు ప్రవహించే. ఇప్పుడు దేవుడు క్రైస్తవ రక్షణ కూడా అట్లాంటిదే. మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుంచి మనల్ని విడిపించడం మనల్ని మనం కూడా ఏం చేస్తున్నాం? నీళ్ళల్లో నుంచి దాటి వస్తున్నాం. అందుకే కదా అదే పోలిక తీసుకుని వచ్చాడు. ఫైనల్గా ఎవరి పరిపాలనలోకి వస్తాం? దేవుని పరిపాలనలో పాలు తేళ్లు ప్రవహించే దేశం, సమాధానకరమైన దేశంలోకి సెటిల్ అవుతాం. సో, మీరు జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో మనకు కనిపించేదంతా కూడా అంటే డెలివరీ అన్నది, లేకపోతే డెలివరెన్స్ అన్నది, విమోచన అన్నది మీకు నిర్గమకాండం యొక్క ఇమేజరీలో బైబిల్లో కనిపిస్తుంది. ఒకచోట అంటే కాదు. మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఇదే కనిపిస్తుంది. హెబ్రీ పత్రికలో మోషేని యేసు ప్రభువుని ఎందుకు పోల్చాల్సి వచ్చింది? పోల్చారా? అందరు క్రిస్టియన్సే కదా, కొంచెం బైబిల్ తెలుసు కదా, అందుకని మాట్లాడుతున్నా. మోజెస్ని క్రైస్ట్ని ఎందుకు పోల్చాల్సి వచ్చింది? మోజెస్ వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకొస్తున్నాడు. ఇక్కడ క్రైస్ట్ తప్పుడు దుష్టకాలంలో నుంచి దేవుని రాజ్యంలోకి తీసుకొస్తున్నాడు. ఇదంతా ఎక్సడస్ నేరేటివ్ కింద డెలివరెన్స్ ఉంటుంది. మనకు రక్షణ, విమోచన ఇది తెలియకే చాలామంది ఏమంటారంటే అసలు రక్షణ ఉంటుందా, పోద్దా?
దీని మీద డిబేట్లు నడుస్తాయి. ఒకసారి రక్షించబడితే రక్షణ అనే దాన్ని దేంతో దేంతో ఎట్లాంటి ఇమేజరీ ఇస్తున్నారు? నిర్గమకాండం ఇమేజరీ ఇస్తున్నాడు. అంటే రక్షణ ఎప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ అయింది? ఫరో దగ్గర నుంచి బయటకు రాగానే రక్షించబడినట్టే వాళ్ళు కాదు కదా. అరణ్యంలో ఏమైపోయేవాళ్ళు దేవుడు లేకపోతే? చచ్చిపోయేవాళ్ళు కదా. అరణ్యంలో ఊరికినే నడిపించడంతో సరిపోయిందా? కాదు కదా. నడిపించే దాంతో పాటు దేవుని యొక్క బోధ కూడా వాళ్ళకి వచ్చింది కదా. ఆ బోధ నేర్చుకున్న తర్వాత కదా వాళ్ళని తీసుకెళ్ళి వాగ్దాన దేశంలో దేవుడు సెటిల్ చేసింది. అప్పుడు కదా కంప్లీట్ యాక్షన్ అంతా కంప్లీట్ అయినట్టు. అంటే ఒకసారి రక్షించబడటం అంటే ఎట్లా? ఏ కాంటెక్స్ట్లో? నిర్గమకాండం కాంటెక్స్ట్లో విమోచన కార్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బైబిల్ చదివేటప్పుడు. బైబిల్లో గ్రంథకర్తలు రక్షణని ఎలా పోల్చి చెప్తున్నారు, దేంతో పోల్చి మాట్లాడుతున్నారు, ఎలాంటి పోలికతో ఎలాంటి అండర్స్టాండింగ్ మనకు రావాలని గ్రంథకర్తలు ప్రయత్నం చేస్తున్నారు, మనకు అది అర్థం అవ్వాలి. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రస్తుత దుష్టకాలం నడుస్తున్న టైంలో ప్రభు దినము లేకపోతే ఆయన పస్కా పండుగ రోజు పస్కా బలి పశువులాగా, అంతేనా? యేసు ప్రభు ఏ దినాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు సిలువ ఎక్కడానికి? మీరు గమనించండి, అంత నిర్గమకాండం ఇమేజరీ, అవునా? పస్కా పండుగ రోజు, ఆ పస్కా అంటే దేవుని తీర్పు ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. కానీ పస్కా బలిపశు రక్తం ఏంటి మీద అయితే ఉందో వాళ్ళు ఉగ్రతలోంచి తప్పించుకుని బయటికి రాగలిగే ఛాన్స్ వచ్చింది. సో క్రీస్తు ప్రభు ఆయన తను బలర్పణ అంటే దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు, తీర్పు భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన శిలువ రక్తం మనల్ని అందరిని ఏం చేసింది? దాంట్లో నుంచి బయటకు రావడానికి. సో ఆయన వచ్చాడు. సో అక్కడ నుంచి ఏం జరుగుతుంది అని అంటే, శిలువ మీద ఆయన ఎట్లయితే నిర్గమకాండం 12:12లో ఎందుకు వచ్చాడు ఆయన ఐగుప్తు దేశానికి దేవుడు? ఆ రోజు నైట్ ఏం జరిగింది చూడండి. నిర్గమకాండం 12:12 ఏముందో? నిర్గమకాండం 12:12 ఏముంది? పస్కా పండుగ రోజు నైట్ ఏం జరిగింది? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. చూసారా? ఐగుప్తు దేవతలకు కూడా. సో సిలువ వేసిన టైంలో ఏం నడిచిందని? యాక్చువల్గా యుద్ధం చేయడానికి దేవుడు వచ్చాడు. ఆయన యుద్ధాన్ని గెలవడం అన్నది మనకు అర్థం అవుతుంది కదా. అందుకే ఏమంటాడు కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో కదా, ఆయన ప్రధానుని అధికారులు ఏం చేశాడంట? నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సవం బాహాటంగా వాళ్ళని ప్రదర్శనకి అంటే ఓడించి వాళ్ళని తీసుకొచ్చి బయట ప్రదర్శనకి తీసుకొచ్చి పెట్టాడు. సో మనకి ఆ ఇమేజ్ పెట్టండి నాన్న. సో అక్కడ నుంచి ఏమైపోయింది? ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం కూలిపోవడం మొదలుపెట్టింది. ఆ రాయి వచ్చి ఈ పరిపాలన జరుగుతున్న టైంలో కొట్టింది. ఈ ప్రభుత్వాలన్నీ స్లోగా ఏమవుతున్నాయి? పడిపోవడం. సో పతనం అవడం స్టార్ట్ అయింది. సో యేసు ప్రభు పునరుద్ధానంతో ఏం జరిగిందయ్యా అంటే, దేవుని రాజ్యం అన్నది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాయి వచ్చి కొట్టింది కదా, రాయి భూమి మీదకి వచ్చింది కదా. యేసు ప్రభు పరిచర్య ఎట్లా మొదలుపెట్టాడు? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. సో దేవుని అంటే ఇది పడిపోవడం, ఈ తప్పుడు రాజ్యం పడిపోవడం, ఈ తప్పుడు కూటమి రాజ్యాలు పతనం అవుతూ ఉండటం, దేవుని రాజ్యం అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ఇనాగరేషన్ జరిగింది. పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలా. ఇనాగరేట్ అయ్యి ఏమవుతుంది? అది వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది. అది పెడతారు ఇమేజ్. సో ఇక్కడ నుంచి దేవుని రాజ్యం వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఒకరోజు ఇది ఫైనల్గా క్లోజ్ అయిపోద్ది. ఇది ఎప్పుడైతే ఈ వ్యాప్తి చెందడం మొదలు పెడుతుందో ఆ రోజు యేసు ప్రభు భూమి మీద పరిపాలన చేయడానికి దిగొస్తాడు. సో ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం పోయి మరలా దేవుడు ఆయన ఇంకొక కూటమి ప్రభుత్వాన్ని భూమి మీద మొదలు పెడతాడు. జయించిన వారికి ఎక్కడిస్తానన్నాడు? స్థానం సింహాసనం మీద. సో ఆయన ఒక్కడే రూల్ చేయబోట్ల. మళ్ళీ ఒక కోయలేషన్ గవర్నమెంట్, మరలా
సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏరియా ఉంది కదా, ఈ 2 ఫేజెస్, ఒకటేమో తప్పుడు కూటమి ప్రభుత్వం పడిపోవడం, రెండోది దేవుని రాజ్యం యొక్క ఎస్టాబ్లిష్మెంట్. ఈ రెండిటికి మధ్యలో ఈ ఈ ఈ పీరియడ్ ఉంది చూసారా, ఈ టైంలో మనం ఉన్నాం. సో వీఆర్ ఇన్ ఏజ్ బిట్వీన్ 2 ఏజెస్. ఒకటేమో ఈవిల్ ఏజ్, దుష్టలోకం. ఇంకొకటేమో మెస్సయానిక్ ఏజ్, దేవుని రాజ్యం. ఈ 2 రాజ్యాల మధ్యలో ఉన్న ఏజ్ ఉంటుంది చూసారా, 2 కొలైడ్ అంటే 2 అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు, మొన్న బెంగాల్లో జరిగిన సీను, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఎప్పుడైతే ఎలక్షన్స్ డిక్లేర్ అవుతాయో అప్పటి నుంచి గవర్నమెంటు టెక్నికల్‌గా లేదని, ఆమె యాక్టింగ్ సీఎం కిందే ఉంటది కానీ ఆమె యాక్చువల్‌గా సీఎం కాదు. అక్కడి నుంచి ఆమె ఓడిపోయింది. స్లోగా వాళ్ళది పడిపోయి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఏమైంది, టేక్ ఓవర్ చేసింది. సో ఈ మధ్య టైంలో ఏం జరుగుతుంది, ప్రమాణ స్వీకారానికి ఈ ఎలక్షన్ డిక్లేర్ అయింది, దీని మధ్యలోకి వీళ్ళు పవర్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, వీళ్ళు పవర్ టేక్ ఓవర్ చేస్తారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది చూసారా, ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో చర్చ్ ఉంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో చర్చ్ ఉంది. ఎవరు ఈ చర్చ్ అనంటే, అమ్మ ఇక్కడ ఉందమ్మ, ఎవరు ఈ చర్చ్ అనంటే ఈ రాబోయే కూటమి ప్రభుత్వంలో దేవునితో పాటు కలిసి పరిపాలన చేయడానికి దేవుడు ఎవరెవరికైతే పిలిపించి వేరు చేసుకున్నాడో లోకం నుంచి, వాళ్ళు చర్చ్. వేరుగా పిలువబడిన వాళ్ళు, ఎక్ అంటే వేరుగా, కెలియో పిలువబడిన గుంపు, ఎక్లీషియా. సో ఎవరు చర్చ్ అనంటే ఈ తప్పుడు కూటంలో ఇజ్రాయేలీలు వాళ్ళే కదా, వీళ్ళంతా లోకంలో ఉన్న ప్రజలు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు, ఆయన ప్రజలుగా సపరేట్గా పిలుచుకుని ఆయన ప్రజలుగా ఎట్లుండాలో ఆయన ధర్మశాస్త్రంలో వాళ్ళకు బోధ చేశాడు, నిబంధన చేసుకుని. సో మనల్ని ఏం చేస్తున్నాడు, లోకంలో నుంచి వేరుగా పిలుచుకుని నూతన నిబంధనలోకి మనల్ని తీసుకుని మనకి ఇప్పుడు బోధ చేస్తున్నాడు, ఆయన ప్రజలుగా మనం ఎలా బ్రతకాలి అనేది. అర్థమవుతుందా? సో మనం ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. మనకి ఈ పాయింట్ అర్థం అవ్వాలా. అయితే ఈ ప్రొఫెటిక్ కింగ్డమ్ చార్టర్ అనే మాటను కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చార్టర్ అంటే ఏంటి టెక్నికల్గా? ఇట్ రిఫర్స్ టు ఎ ఫార్మల్ రిటన్ డాక్యుమెంట్ గ్రాంటింగ్ స్పెసిఫిక్ రైట్స్, ప్రివిలేజెస్ ఆర్ పవర్స్ ఆర్ ఎ కాంట్రాక్ట్ టు హైర్ ఎ వెహికల్ ఫర్ ఎక్స్క్లూజివ్ యూజ్ అని. ఏమర్థమైంది అంటే, మీకు సపోజ్ మీకు ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ ఇస్తున్నాం, మీరు ఫీల్డ్లోకి వెళ్ళి పని చేయాలి. మీరు పని చేయడానికి నేను కంపెనీ తరపు నుంచి మీకు వెహికల్స్ ఇస్తున్నా. ఆ వెహికల్ మీరు ఎలా వాడి పనిచేయాలో, ఆ వెహికల్స్ వాడడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయిగా. కంపెనీ వాడు మీకు ల్యాప్టాప్ ఇచ్చాడు అనుకోండి, ఆ ల్యాప్టాప్ ఎట్లా వాడాలన్న దానికి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుందిగా, దీనికి వాడాలి, దీనికి వాడకూడదు, ఇది ఇట్లా వాడాలని. దాన్ని చార్టర్ అంటారు. లేకపోతే ఒక ఆర్గనైజేషన్ యొక్క పర్పస్, స్ట్రక్చర్, రూల్స్ని చార్టర్ అంటారు. ప్రొఫెటిక్ చార్టర్ అనేది నేను మాట ఎందుకు వాడాను అని అంటే, ప్రవక్తలందరూ కూడా మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో దేంట్లో కనిపిస్తారు అని అంటే, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒక పక్క ఇజ్రాయెల్ ఏం తప్పు చేస్తుంది, వాళ్ళు ఎందుకు పడిపోతున్నారు మాట్లాడతా, రాబోయే రాజ్యం ఉంటుంది చూసారా, గవర్నమెంట్, దానికి సంబంధించిన చార్టర్ని ముందుగా చెప్పడం మొదలుపెట్టారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చింది. పార్టీలు ముందు ఏమి డిక్లేర్ చేస్తాయి, మేనిఫెస్టో. అంతేనా? మేనిఫెస్టో ఏం చేస్తుంది, మా గవర్నమెంట్ వస్తే
మేమేమి చేయబోతున్నామో ముందుగానే చెప్తుంది. అవునా? కార్యకర్తలతో ఏం చేస్తుంది? మేనిఫెస్టో చేతులకిచ్చి దానికి సంబంధించిన వర్క్ చేయడానికి వాళ్ళు కొన్ని అవునా? ప్రాఫిట్స్ అందరూ ఏం చేశారనుకుంటున్నారు? ప్రాఫిటిక్ బుక్ ఇజ్రాయేలీలు పనిలో నుంచి వాళ్ళు ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో చెప్తా. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు చేయాల్సిన పనులు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. అంటే నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా, ఈ పొలిటికల్ టర్మ్స్లో ఈరోజు నాలో ఫుల్ఫిల్ అయింది అన్న మాట వాడుతున్నాడు. ఆ మాటలు ఆయన ఆయన వాడుతున్నాడు. సో మనకి ఆ పాయింట్ అర్థం అవ్వాలా. యెషయా గ్రంథం ఉందనుకోండి. యెషయా భక్తుడు దేని గురించి మాట్లాడాడు? యాలే అనగా మనకు ఒక శిశువు పుట్టును, ఒక కుమారుడు అనుగ్రహించబడును, రాజ్యభారం ఆయన భుజాల మీద, ఒక అనాయింటెడ్ కింగ్ వస్తాడు, నీతి న్యాయాలను బట్టి ఆయన పరిపాలన చేస్తాడు. దాని గురించి మాట్లాడాడు. అది దేవుని ప్రభుత్వానికి సంబంధించిన మేనిఫెస్టో. అది మీరు అంటే థియలాజికల్ స్టడీస్కి వెళ్తే దాన్ని నాజరేన్ మేనిఫెస్టో అంటారు. నజరేయుని యొక్క కమింగ్ గవర్నమెంట్కి సంబంధించి ఏముంది? యెషయా గ్రంథం 61లో ఏముంది? యెషయా గ్రంథం 61లో చదవండి చదవండి. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఎప్పుడు వచ్చింది ఇది? ప్రభు యొక్క దేవుని ఆత్మ యేసు ప్రభు నీళ్ళలోకి పెంతెకొస్తు దిగొచ్చినప్పుడు. సో చదవండి చదవండి. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఆటో వాళ్ళకి ఎక్స్క్రీషియా, రైతులకు రుణమాఫీ, లేడీస్కి ఫ్రీ బస్సు, మేనిఫెస్టో. దాంతోపాటు దేని గురించి మాట్లాడుతున్నాడు? హితవత్సరం. హితవత్సరం అంటే ఫ్యాక్టరీ రీసెట్ అని. ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఏమవుద్ది? అంతే కదా. నేను అనుదీప్కి ఒక 10 లక్షలు అప్పు ఇవ్వాలా, అప్పు తీసుకున్నా, ఆయనకు అప్పు కట్టాలా. సుశీలు కార్తీక్కి ల్యాండ్ తాకట్టు పెట్టుకున్నాడు, ఆయన డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, నేను అప్పు తీర్చలేకపోతున్నా, ఇంకోటి అంత గందరగోళంగా ఉంది. జూబ్లీ ఇయర్లో ఏం చేయాలా? ఫ్యాక్టరీ రీసెట్. నేను చేసిన అప్పు ఇక 10,000 ఇవ్వాల్సిన పనిలా. హీలింగ్ గురించి, లిబర్టీ గురించి, రెస్టోరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నాడు నూతన నిబంధన గురించి. మనుషులకి అర్థమయ్యేటట్లు ఆజ్ఞలు పలకల మీద కాకుండా హృదయాల మీద రాసేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? నూతన హృదయము, స్వస్థ బుద్ధి, దేవుడు మనలో ఉన్న విగ్రహారాధన తీసేయడం, ఆయన ఆత్మను మనలోకి తీసుకొచ్చి నింపడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గురించి ఏమని మాట్లాడుతున్నాడు? ఇందా చెప్పే కదా 7వ అధ్యాయం, సర్వాధికారము మనుష్య కుమారుని పోలిన వాని చేతికి ఇవ్వబట్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రతి ఒక్కళ్ళ మీదకి దేవుడు తన ఆత్మని కృమ్మరిస్తాడన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రాఫిట్స్ అందరు దేని గురించి మాట్లాడుతున్నారా అంటే, ప్రాఫిట్స్ అందరూ రాబోయే ప్రభుత్వం అంటే రాజ్యం. మన బైబిల్లో ప్రభుత్వాన్ని ఏమన్నారు? రాజ్యం అన్నారు.
రాబోవు ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో గురించి మాట్లాడతా, ఈ మేనిఫెస్టో మాట్లాడితేనే ఒక సర్వెంట్ వస్తాడు, మన అతిక్రమాలను బట్టి ఆయన నలగొట్టబడతాడు, మన దోషాలను బట్టి ఆయన శిక్షించబడతాడు, సమాధానకరమైన శిక్ష ఆయన మీదకి వేస్తారు, ఆయన పొందిన గాయాలను బట్టి మనకు స్వస్థత వస్తుంది అన్నది కూడా, ఇదంతా కూడా కింగ్డమ్ మేనిఫెస్టోనే. వీళ్ళు ప్రాఫెటిక్ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు మనకు కనిపించేది ఏంటయ్యా అంటే, ఈ ప్రాఫిట్స్ అందరూ కూడా దేవుని యొక్క మేనిఫెస్టోని చెప్తా దేవుని ప్రజలకి అప్పగించే చార్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఆయన అంతటా ఆయన ఏం చెప్పడు, కానీ నేను చెప్పిన విషయాలు మీకు చెప్పి సంభవించు వాటిని మీకు ముందుగా, ఇది ఎక్కడ గిఫ్ట్? ఇది రాబోవు యుగ సంబంధమైన గిఫ్ట్. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు భూమి మీద? మనుషుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు కదా, దయ్యాలు నిలగొడతా ఉన్నాడు. ఇవన్నీ వీటిని ఏమని రాశారు బైబిల్లో? సూచక. దేన్ని సూచిస్తున్నాయి? రాబోయే యుగం. ఆ యుగం యొక్క మేనిఫెస్టో ఏంటి? ఇందాక మనం చదివాం, అవునా? వాటిల్ని అంటే అట్లా విడుదల ఇవ్వడానికి, హృదయాల్ని తిరిగి కట్టడానికి పరిశుద్ధాత్మని అభిషేకం కలిగిన ఆయన, అభిషేకించబడిన ఆయన ఎవరు? యేసయ్య. అంటే ఆ యుగానికి సంబంధించిన సూచక క్రియలు, హోలీ స్పిరిట్ లార్డ్ గిఫ్ట్స్ చర్చ్కి ఇచ్చినవి అన్నీ కూడా రాబోవు యుగానికి సంబంధించిన గిఫ్ట్స్. అంటే అక్కడ ఉన్న శక్తుల్ని దేవుడు సంఘానికి ముందే తీసుకొచ్చి ఇస్తున్నాడు. దానికి ఒక పర్పస్ ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నీ కూడా దేవుని యొక్క మేనిఫెస్టో, దేవుని యొక్క చార్టర్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు మనకిచ్చిన టూల్స్, దేవుడు మన చేతుల్లో పెడుతున్న టూల్స్. దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఆయనతో పాటు కలిసి పరిపాలన చేయడానికి దేవుడు మనల్ని సెపరేట్గా పిలుచుకున్నాడు. ఆయన మేనిఫెస్టోకి సంబంధించిన వర్క్ మనం చెయ్యాలా? ఆ పని చేయడానికి మనకిచ్చిన టూల్స్ అవన్నీ. మీకు ఇంటికి ₹1,50,000 ల్యాప్టాప్ ఎందుకు ఇస్తాడు కంపెనీ వాడు? మీకు ₹5,00,000 కారు ఎందుకు ఇస్తాడు కంపెనీ వాడు? ఆ కంపెనీకి సంబంధించిన వర్క్ మీరు చేయడానికి, అంతేనా? అట్లానే దేవుడు ఆయనతో పాటు పరిపాలన చేయాల్సిన, అంటే ఆయన ఉమ్మడి రాజ్యంలో మనల్ని బాగా పాలిభాగస్తులు చేసుకుంటా ఆయన మేనిఫెస్టోకి సంబంధించిన టూల్స్ని దేవుడు సంఘానికి ముందుగానే ఇస్తున్నాడు. ఎందుకంటే ఇనాగరేషన్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. సో మనకి గిఫ్ట్స్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలా. గిఫ్ట్స్ కేవలం మన పర్సనల్ నరిష్మెంట్ కోసమే కాదు. అంటే నాకు బాగా లేకపోతే నాకు స్వస్థత ఇవ్వడము, నేను ఎక్కడన్నా బలహీనంగా ఉంటే నాకు కొంచెం బలంగా విశ్వాసంగా, లేకపోతే నేను నా కెరియర్ విషయంలోనూ, నాకు ఏదైనా విషయంలో నాకు వివేచన పనిచేసేటట్టు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము నా పర్సనల్ నరిష్మెంట్ కోసమే కాదు. గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? రాబోయే యుగానికి సంబంధించిన, చివరి దినాల్లో దేవుడు చేయబోతున్న దానికి సంబంధించిన వర్క్ కొనసాగించడానికి, మొదలుపెట్టి చేయడానికి దేవుడు సంఘానికి గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇవి ఆప్షనల్ కాదు. ఇవి దేవుడు ఆయన కింగ్డమ్కి సంబంధించిన మిషన్ ఓరియంటెడ్గా దేవుడు మనకిచ్చాడు. ఎఫెసీ పత్రికలో పరిచర్యలు కూడా అందుకే కదా, 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగుట వరకు ఆయన ఈలాగు నియమించను.
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఉమ్, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఉమ్, పరిచర్య ధర్మము జరుగుటకును ఉమ్. ఆయన కొందరిని అపోస్తలులుగా మీరు గమనించండి, ఈ మినిస్ట్రీ కూడా ఎందుకు ఎందుకు ఒక పని కోసం. మీకు ఆయన ఆయన ఎందుకు ఎందుకు చెప్తున్నాడు? పని కోసం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవి కేవలం సంఘానికి మాత్రమే పనికొచ్చే గిఫ్ట్స్ కాదు. కాదు 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 తప్పుడు పరిపాలన చేస్తా, మనుషుల్ని అనగొదొక్కుతా, గందరగోళమైన వ్యవస్థలో ఉన్న ఈ దుష్ట పరిపాలనలో ఉన్న ఈ ఏరియాల్లో వాళ్ళని రీప్లేస్ చేసి దేవుని యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత కలిగిన చర్చ్కి దేవుడిస్తున్న పనిముట్లు కూడా ఇవి. ఇప్పుడున్న తప్పుడు పవర్స్ని డిస్ప్లేస్ చేసి రీప్లేస్ చేయడానికి దేవుడిచ్చిన శక్తులు ఇవి మిస్యూజ్ అవుతున్నాయి. సో నేనేం చెప్తా ఉన్నాను, ప్రవక్తలు దేవుని యొక్క కింగ్డమ్ చార్టర్ని కింగ్డమ్ మేనిఫెస్టోని పట్టుకుని వచ్చారు. అది ఇచ్చారు. యేసు ప్రభు ఇనాగరేట్ చేశాడు కింగ్డమ్ని. ఇనాగరేట్ చేసి దాన్ని ఫైనల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు ఒక డేట్ పెట్టాడు. ఈ లోపల ఆ కింగ్డంలో ఆయనతో పాటు పరిపాలన చేయడానికి దేవుడు కొంతమందిని పిలుచుకుని ఈ తప్పుడు శక్తులు వాళ్ళు సొసైటీ మీద ఎగ్జర్ట్ చేస్తున్న బలము, మనుషుల్ని బానిసలు చేసుకుంటున్న విధానంలో నుంచి రాబోయే యుగానికి సంబంధించిన అథారిటీని ఇప్పుడే దేవుడు సంఘానికి ఇచ్చి, మీరు వాళ్ళకి ఏరియాలోకి వెళ్ళి రాబోయే రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇదిగో మేనిఫెస్టేషన్ని నెరవేర్చడానికి ఇవి మీరు కూడా వాడండి అని హోలీ స్పిరిట్ లార్డ్ గిఫ్ట్స్ని తీసుకొచ్చి దేవుడు సంఘానికి ఇచ్చాడు. గిఫ్ట్స్ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలా. నేను ఇదంతా కూడా డిసైపుల్షిప్ ఓరియంటేషన్లోనే మాట్లాడుతున్నా. గిఫ్ట్స్ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలా. ఇచ్చే ఏం చేయమంటున్నాడు అని అంటే, ఆయన మానవులు తిరుగుబాటు చేసినప్పుడు దేశాలు మొత్తాన్ని ఎట్లయితే దేవుడు సెపరేట్ చేసి వదిలేశాడో వాటిలన్నిటిని ఇప్పుడు ఆయన రీక్లెయిమ్ చేసుకునే బాధ్యత సంఘానికి తీసుకొచ్చి పెడుతున్నాడు. దేవుని కుమారుల లెక్కను బట్టి దేవుడు ఏం చేశాడు? మనుషులు తిరుగుబాటు చేసిన జనాంగాలు మొత్తాన్ని వదిలేశారు. తర్వాత అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఈ పైనున్న తిరుగుబాటు చేసిన వాళ్ళందరిని ఓడించిన తర్వాత ఎవరికి ఇవ్వబడింది అధికారం? యేసు ప్రభుకి ఇవ్వబడింది. ఇప్పుడు అధికారం ఆయనకు వచ్చిన తర్వాత వేరు అధికారాల కింద ఉన్న మనుషులు మొత్తాన్ని, దేశాన్ని మొత్తాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం మళ్ళీ యేసు దగ్గరికి తీసుకొస్తున్నాం. ఈ తీసుకొచ్చే పని ఉంటుంది చూసారా, వీఆర్ రీక్లెయిమింగ్ ద నేషన్స్. ఈ రీక్లెయిమ్ చేసుకోవడానికి దేవుని మేనిఫెస్టో చూపిస్తా, రాబోయే ప్రభుత్వానికి సంబంధించిన పవర్స్ని చూపిస్తా, దేవుని యొక్క గ్రేట్ కమిషన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? మరలా వెనక్కి తీసుకొస్తున్నాం. నేను భాషల విషయంలో ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన మాట నాకు అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎవరు అడిగారు ఆయన్ని, భాషల గిఫ్ట్ ఉందా పోయిందా అని. ఎందుకంటే ఇవన్నీ థియలాజికల్గా పెద్ద పెద్ద డిబేట్స్. టంగ్స్ ఉన్నాయా పోయినాయా? భాష గిఫ్ట్ ఉందా పోయిందా? మనం మాట్లాడుతున్నాంగా భాష దేవుని యొక్క గిఫ్ట్. మనుషులకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉన్న గిఫ్ట్. మిగతా యానిమల్స్ కూడా ట్రాన్స్మిట్ చేసుకుంటే, కమ్యూనికేట్ చేసుకుంటాయి, కానీ మనిషిలాగా ఏది చేయలేదు. ఎందుకు? దేవునితో పాటు ప్రభుత్వం చేయాలి కాబట్టి ప్రభుత్వం చేయడానికి ఉపయోగపడే గిఫ్ట్స్లో భాషలో మాట్లాడుకోవడం అన్నది ఒక గిఫ్ట్. ఎప్పుడైతే దేవుడితో పాటు కాకుండా మనం వ్యతిరేకంగా తిరిగితే దేవుడు ప్రభుత్వాన్ని, దేవుని కుమారులు కొంత డివైడ్ చేశాడో, భాషల్లో కూడా దేవుడు ఏం చేశాడు? కన్ఫ్యూజన్ తీసుకొచ్చాడు. మరలా ఆయన రాజ్యాన్ని కట్టుకోవడానికి సంఘాన్ని దేవుడు ఎప్పుడైతే స్థాపించాడో మళ్ళీ భాషల్లోకి ఏం తీసుకొచ్చాడు? పెంతెకోస్తు రోజు ఏం జరిగింది? అండర్స్టాండింగ్
తీసుకొచ్చాడు. ఆ భాషలను అర్థం చేసుకునే గిఫ్ట్ దేవుడు మరలా తీసుకొచ్చి ఇచ్చాడు. భాషల్ని మనం అట్లా అర్థం చేసుకోవాలా. భాషలు ఉన్నాయా లేవా అని అంటే ప్రవీణ్ పగడాల చెప్పింది ఏంటంటే, మేము మాది కడప, నాకు తెలుగు సక్కంగా రాదు, ఇంగ్లీష్ సక్కంగా రాదు, అసలు హిందీ అసలే రాదు. దేవుడు ఇండోర్ పంపించాడు, అక్కడ మిషనరీగా ఉన్నా, నాకు అసలు హిందీ రాదు, ఇంగ్లీష్ కొంచెం అటు ఇటుగా వచ్చు, కానీ అసలు హిందీ అసలు రాదు. ప్రార్థన చేశా, నేను అక్కడ పని చేయడానికి దేవుడు నాకు హిందీని ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. భాషలు ఉన్నాయా పోయినాయా అన్నాడు. ఎన్ని భాషల్లో పండితుడు విలియం కేరీ గారు? ఎక్కడి నుంచి వచ్చింది అది? అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ ఎట్లా చేయగలిగాడు? భాషల వరం లేదా? లేకపోతే విలియం కేరీ అన్ని ట్రాన్స్లేషన్స్ ఎట్లా చేయగలిగేవాళ్ళు? మిషనరీస్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సిపి బ్రౌన్ కదా తెలుగు గ్రామర్ రాసిన ఆయన మళ్ళీ తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది గ్రామర్ రాసేంతగా? ఎక్కడి నుంచి వచ్చింది? గిఫ్ట్స్ని దేవుడు ఒక పర్పస్తో ఇచ్చాడు సంఘానికి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రేట్ కమిషన్ అని ఉంది చూసారా, డిసైపుల్షిప్కి ఎప్పుడు వాడేది శిష్యులుగా చేయడం అనేది. ఇదంతా ఏంటంటే నేషన్స్ని దేవుడు, మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు డివైడ్ చేసిన నేషన్స్ని క్రీస్తు ప్రభువుకి అధికారం ఆయన చేతికి ఇవ్వబడిన సంగతి మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి, సువార్తలో మనకు అర్థమైంది కాబట్టి, ఆ నేషన్స్ మొత్తాన్ని క్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకి మనం ఏం చేస్తున్నాం? రీక్లెయిమ్ చేసుకుంటున్నాం. ఆ రీక్లెయిమ్ చేసుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని గ్రేట్ కమిషన్ అన్నాడు. సువార్త చెప్పమల్లా, శిష్యులుగా చేయమన్నాడు. సువార్త చెప్పడం అన్నది ఇట్స్ అ వెరీ బిగినింగ్ ప్రాసెస్. శిష్యులుగా చేయడం అన్నది ద అల్టిమేట్ కమిషన్ ఆఫ్ ద చర్చ్, ద అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. వారానికి ఒకసారో నెలకు ఒకసారో మైక్ వేసుకుని నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయి జనాలు వినకపోయినా 4 తన్నులు తినిచ్చుకునైనా 4 తిట్లు తినిచ్చుకునైనా 4 ప్లకార్డులు పట్టుకుని గబగబా యేసు ప్రభు గురించి చెప్పేసి ఇంటికి వచ్చేస్తే నేను సువార్త చేయడం అది కాదు కదా. అది కాదు, శిష్యులుగా తయారు చేయమన్నాడు. సో మనకి ఈ పాయింట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎళ్ళ నిశ్చయంగా ఎవరిది వచ్చింది రాజ్యం? యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, నేను దయ్యాన్ని వెళ్ళగొడుతున్నానంటే ఏ రాజ్యం వచ్చిందని? దేవుని రాజ్యం వచ్చింది. సో ఏ నేషన్స్ అయితే డివైడ్ అయిపోయి ఉన్నాయో వాటిలన్నిటిని మీరు వెళ్ళి రీక్లెయిమ్ చేసుకోండి అని. రీక్లెయిమ్ చేసుకోవడానికే మిషనరీస్ ఇండియాకు కూడా వచ్చారు. కాబట్టి ఇండియాలో క్రీస్తు ప్రభువుని గురించిన సువార్త వచ్చింది. ఇండియాలో కూడా జనాలు యేసు ప్రభుకి సరెండర్ అయ్యి జీవితాల్ని దేవునికి అప్పగించడం అన్నది అందుకే స్టార్ట్ అయింది. మనకి షిఫ్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఎస్కేపిజం అన్న కాన్సెప్ట్లో మనం ఎంతసేపటికి పైకి వెళ్ళిపోయే ప్రాసెస్లో ముక్కు మూసుకుని సన్యాసుల్లాగా బ్రతకడం క్రైస్తవత్వం అనుకుంటున్నాం, కానీ ఇట్ ఈజ్ మచ్ ఆఫ్ ఏ పొలిటికల్ ఇష్యూ అన్న సంగతిని మనం అసలు అర్థం చేసుకోవడంలోనే మిస్ అవుతున్నాం. నువ్వు రాజువా అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు యేసయ్య. కానీ నా పాలిటిక్స్ నీ పాలిటిక్స్ లాంటివి కావు, నా రాజ్యం నీ రాజ్యానికి ఈ లోకానికి సంబంధించింది కాదు. బట్ ఆయనది ఏంటి? రాజ్యమే. ఆయనది రాజ్యమే, ఆయన ప్రభుత్వమే, పరిపాలనే. సో మనకి ఇది అర్థం అవ్వాలా. సో గ్రేట్ కమిషన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ రీక్లెయిమింగ్ ద నేషన్స్. బాబేలు టైంలో ఇదైంది. కీర్తనలు 82లో ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవుతుంది. 82:8 ఏముంది చూడండి. కీర్తనలు 82:8, కీర్తనలు 82:8 ఏముంది చూడండి. వాళ్ళందరూ ఆ పైన ఉన్న ఎవరైతే ఆకాశవాసులు ఉన్నారో
వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. వాళ్ళందరి మధ్యలో దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. దేవా ఆ, లెమ్ము, ఆ, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. స్వాస్థ్యముగా ఉందురు. దేవా లెమ్ము అన్న మాట ఉంది కదా. అట్లానే 2వ అధ్యాయం 8వ కీర్తనలు 2:8 ఏముంది? కీర్తనలు నన్ను అడుగుము, ఆ, జన సమూహములను నీకు స్వాస్థ్యముగాను, ఉమ్, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఉమ్, ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, ఉమ్, కుండలను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఉమ్, కాబట్టి రాజులారా ఉమ్, వివేకులయుండుడి, ఉమ్, భూపతులారా బోధనందుడి, ఉమ్. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చూడండి అక్కడ ఏమంటున్నాడు? ఆస్క్ మీ అండ్ ఐ విల్ మేక్ ద నేషన్స్. నన్ను అడిగితే జనులను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. ఇందాక మనకు ఒక మాట కనిపించింది కదా, దేవా లెమ్ము, లేచిన తర్వాత దేవుడు తీర్పు తీర్చు, నేను నీకు జనుల మొత్తాన్ని స్వాస్థ్యంగా, ఇదొక్కటి చెప్పి నేను బ్రేక్ ఇస్తా. అయితే ఇక్కడ ఎరైజ్ అనే మాటను చూసారా, లెమ్ము అనే మాట, అక్కడున్న హీబ్రూలో వాడిన పదం దానికి. పాత నిబంధనలో రిజరక్షన్కి వాడిన పదం ఒకటే, దేవా లెమ్ము. అంటే రిజరక్షను నీ ఎట్లా చూస్తాము అని అంటే, ఇప్పుడు మామూలుగా జనరల్గా బ్రతుకున్నవాడుని చచ్చిపోయినట్టు ఎట్లా చూపిస్తారు పిక్టోరియల్గా సినిమాల్లో, అంతే కదా. ఆడు మామూలుగా ఏదో ఉంటాడు, సడన్గా పడిపోతాడు. పడిపోయిన వాడిని తిరిగి లెగుస్తున్నాడు అనుకోండి, ఇది రిజరక్షన్కి వాడిన పదం. దేవా లెమ్ము అన్న మాట వాడాడు కదా, అది స్పెసిఫిక్గా రిజరక్షన్కి వాడిన పదాన్ని వాడారు హీబ్రూ భాషలో. సో ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టుకోండి. 82:8 82:8 ఏమంటున్నాడు? దేవా లెమ్ము భూమికి, అంటే రిజరక్షన్ తర్వాత తీర్పు, అధికారం ఆయన చేతికి ఇవ్వడం అన్నది మనకి రెండిట్లో కనిపిస్తూ ఉంది. అంటే ఈ 2 చాప్టర్స్ని మనం పక్క పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటే, ఈ ఆకాశవాసులు తిరుగుబాటు చేశారు, భూమి మీద ఉన్న భూరాజులు వీళ్ళు తిరుగుబాటు చేశారు, భూమి మీద నీతి న్యాయం లేకుండా అన్యాయం అక్రమంతో కూడుకున్న భయంకరమైన పరిపాలన భూమి మీద జరుగుతూ ఉంది. దేవుని యొక్క పునరుద్ధానంతో, దేవుడు ఈ లోకానికి తీర్పు తీసుకురావడంతో మరలా భూమి మీద తిరిగి ఆయన కంప్లీట్ అథారిటీని ఆయన టేక్ ఓవర్ చేయడానికి సంబంధించిన మాటలు ఈ 2 కీర్తనలో రాయబడి ఉన్నాయి. ఈ 2 కీర్తనలు దీని మీద రాయబడి ఉన్నాయి. సో మనకి వీళ్ళంతా, ఈ ప్రాఫిట్స్ అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు? కింగ్డమ్ చార్టర్ని, కింగ్డమ్ మేనిఫెస్టోని, కింగ్డమ్ ఎలా వస్తుందో ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని ముందు, ప్రాఫెసీ అంతా కూడా మేనిఫెస్టో తీసుకొచ్చి ముందు పెడతామే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి గ్రేట్ కమిషను? డిసైపుల్షిప్ అంటే అర్థం ఏంటి? దేనికి సంబంధించింది అని అంటే, ఈ ఏ దేశాలైతే దేవుడు విడిచిపెట్టాడో వాటన్నిటిని మరలా ఇప్పుడు దేవుని అధికారం కిందకి మరలా తిరిగి సంపాదించుకోవడం. సో డిసైపుల్షిప్కి సంబంధించిన ఆలోచనలోనే చేంజ్ రావాలి. డిసైపుల్షిప్ అంటే ఏదో ఒక గురువు దగ్గర కూర్చుని జ్ఞానం నేర్చుకుని కోరికల్ని జయించి బెటర్ ప్లేస్కి వెళ్ళటం కాదు. ఈ భూమి దేవుడిది, భూమి మీద పరిపాలన చేయాల్సిన బాధ్యత మంది. మనిషి దేవుడికి దూరం అయిపోయాడు, భూమి మీద తప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దేవుడు దాన్ని డిజాల్వ్ చేస్తున్నాడు, మరలా ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అధికారం ఆయన తీసుకుని రాబో రాజ్యానికి సంబంధించిన పవర్స్ ఆల్రెడీ మన చేతికి ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ఏం చేసుకుంటున్నాడంటే, గో అండ్ రీక్లెయిమ్ ద నేషన్స్ బ్యాక్ టు మీ అంటున్నాడు. సో ఈ నేషన్స్ని తిరిగి దేవుని కొరకు సంపాదించుకునే పని యాక్చువల్గా డిసైపుల్షిప్ పని. సో మనం చిన్న బ్రేక్ తీసుకుందాం, దీని కంటిన్యూషను మనం ముందుకి వెళ్ళి నేర్చుకుందాం.